హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆయన నామంను కూడా ఉంటారో అక్కడ యేసయ్య ఉంటారు, ఆయన సన్నిధి ఉంటారు. ఇక్కడ ఇద్దరు కన్నా ముగ్గురు కన్నా ఎక్కువ మంది ఉన్నాం కనుక నిశ్చయంగా ఆయన సన్నిధి మన మధ్యన ఉన్నది. హల్లెలూయా. మనకందరికీ తెలిసిన పాటల పుస్తకం నుంచి 222వ పాట పాడుకుందాం. సాంగ్ నెంబర్ 222, నేను కనాను వారసుడు అనే పాట పాడుకుని అందరము దేవుని నామమును స్తుతిద్దాం. నీ కనాను వారసుడన్, నేనరణ్య యాత్రికుడన్, ఆశకీన మేఘపు జాడలో ప్రియ యేసుని చేర నడచెదను. వెను చూడకనే సాగెదను, వెను చూడకనే సాగెదను. అనుదినమును నూతనమన్నాను, వేకువనే నే కూర్చుకొని. అనుదినమును నూతనమన్నాను, వేకువనే నే కూర్చుకొని. దైవ స్వరమే నాకాహారముగా బలమొందుచునే సాగెదను. దైవ స్వరమే నాకాహారముగా బలమొందుచునే సాగెదను. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. నే కన్నాను వారసుడన్, నేనరణ్య యాత్రికుడన్, ఆశకీన మేఘపు జాడలో ప్రియ యేసుని చేర నడచెదను. వెను చూడకనే సాగెదను, వెను చూడకనే సాగెదను. అనుదినమును దేవుని సన్నిధిలో ఓపికతోనే కాచుకొని. అనుదినమును దేవుని సన్నిధిలో ఓపికతోనే కాచుకొని. దేవుని ఆలోచన గ్రహించి రణమున గెల్చుచు సాగెదను. దేవుని ఆలోచన గ్రహించి రణమున గెల్చుచు సాగెదను. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. నే కన్నాను వారసుడన్, నేనరణ్య యాత్రికుడన్, ఆశకీన మేఘపు జాడలో ప్రియ యేసుని చేర నడచెదను. వెను చూడకనే సాగెదను, వెను చూడకనే సాగెదను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గొప్పవాడు కదా. మన జీవితంలో మనం ఊహించని రీతిలో దేవుడు మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు చేసే దేవుడిని కలిగి ఉన్నాం. అలాగే పాటల పుస్తకం నుంచి మరొక పాట 68వ పాట, సాంగ్ నెంబర్ 68, నీ పాదం రొక్కేదాం నిత్యము స్తుతించి, నిన్ను పాడి కీర్తించేదాము యేసయ్య. నీ ప్రేమ పొంగుచున్నది నాలో, నీ ప్రేమ పొంగుచున్నది అనే పాట కలిసి అందరము పాడుకుందాం. సాంగ్ నెంబర్ 68. నీ పాదం రొక్కేదం నిత్యము స్తుతించి, నిన్ను పాడి కీర్తించేదను యేసయ్యా. నీ ప్రేమ పొంగుచున్నది నాలో, నా నీ ప్రేమ పొంగుచున్నది. నిశ్చయముగా నీ సన్నిధి నాకు ఇచ్చును విశ్రాంతి. నిశ్చయముగా నీ సన్నిధి నాకు ఇచ్చును విశ్రాంతి. తుట్టుకరా నీ దండమును, తుట్టుకరా నీ దండమును. నిజముగా నన్ను ఆదరించును, నిజముగా నన్ను ఆదరించును. నీ పాదం రొక్కేదం నిత్యము
స్తుతించి నిన్ను పాడి కీర్తించేదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది నాలోన, నీ ప్రేమ పొంగుచున్నది. నా హృదయ దైవం నీవు, నా దురక్షక నా ప్రాణమా. నా హృదయ దైవం నీదు, నా దురక్షక నా ప్రాణమా. ప్రేమించేదన్ యేసునాథా, ప్రేమించేదన్ యేసునాథా. ప్రేమ ముఖము దర్శించేదన్, ప్రేమ ముఖము దర్శించేదన్. నీ పాదం రొక్కేదం, నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించేదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది నాలోన, నీ ప్రేమ పొంగుచున్నది. నీ పాదం రొక్కేదం, నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించేదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది నాలోన, నీ ప్రేమ పొంగుచున్నది నాలోన, నీ ప్రేమ పొంగుచున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలా లేచినట్లయితే కీర్తనల గ్రంథము, దావీదు రాసిన కీర్తన సామ్ 20 21 కీర్తన 1-9 వచనములు అందరం కలిసి చదువుకుందాము. దావీదు రాసిన 21 కీర్తన 1-9 వచనములు అందరం కలిసి చదువుదాము. ఆపత్కాలమందు యెహోవా నీకుత్తరమిచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయును గాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనును గాక. నీ దహన బలులను అంగీకరించును గాక. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. యెహోవా నీ రక్షణ బట్టి మేము జయోత్సవం చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. యెహోవా తన అభిషక్తిని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్తము చూపును. తను పరిశుద్ధ ఆకాశంలో నుండి అతనికి ఉత్తరమిచ్చును. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనం లేచి చక్కగా నిలబడుచున్నాం. యెహోవా రక్షించుము, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకిత్తరం ఇచ్చును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. అట్లా నిలబడే ఉందాం. దెబరా సిస్టర్ ముందుకు వచ్చినట్లయితే కొంచెం దేవుణ్ణి ఆరాధిద్దాము. చాలా తొందరగా వెళ్ళిపోదాం. ఆరాధనలోకి వెళ్ళే ముందు 2 మాటలు. ఏమో ఆరాధన అనగానే వెంటనే పాట పాడి నడిపించాలని నాకు ఎప్పుడూ అనిపించదు. ఎందుకంటే 2 మాటలు చెప్పి మిమ్మల్ని కొంచెం అలాగ ఆరాధనలోకి తీసుకెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. దేవుడు గొప్పవాడు, ఆశ్చర్యకారుడు. ఈ మధ్యన వార్తలు చాలా వింటున్నాను. అంటే ఎప్పుడు వింటుంటాం, చూస్తుంటాం. ఈ మధ్యన కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్ జరుగుతుంది. ఎక్కడ చూసినా కాక్రోచ్ జనతా పార్టీ, సీజేపీ అని వింటున్నాం కదా. ఇప్పుడు ఢిల్లీలో గత 6 రోజుల నుంచి అది జరుగుతూ ఉంది. అయితే నేను మొన్న దినాన్ని చూస్తున్నాను. చిన్న షార్ట్స్ వారి కోసం పెట్టినప్పుడు ఒక షార్ట్ చూస్తున్నాను అనమాట. వాళ్ళకి సంబంధించింది. ఒక వృద్ధుడు, ఆయన ఆ జనతా పార్టీ తాలూకా ఫౌండర్ అభిజిత్ దీప్కే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన 2 చేతులు పట్టుకొని ఏడుస్తున్నాడు. ఆయన ఆ ఫౌండర్ ఆ కుర్రోడి చేతుల దగ్గర చేతులు 2 పట్టుకొని ఏడుస్తున్నాడు. ఏడుస్తున్నాడు? నేను వింటున్నాను, చూస్తున్నాను, చాలా కాన్సన్ట్రేషన్ పెట్టి ఫోకస్ పెట్టి ఏం చెప్తున్నాడా అని చాలా జాగ్రత్తగా చూస్తున్నాను. ఆయన చూస్తే నాకు మనసంత బాధ అనిపిస్తుంది. ఆ వ్యక్తిని చూస్తుంటే, ఆ వృద్ధుని చూస్తుంటే. ఆయన అంటున్నాడు, నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళిపోకు, నువ్వు మమ్మల్ని వదిలేకు, నువ్వు ఫైట్ చేయి. మా పిల్లలు చనిపోయారు అంటే ఆయన తాలూకు పిల్లలు చనిపోయారు అన్నమాట. ఈ లీక్ అవ్వడం బట్టి నీట్ ఎగ్జామ్
ఆయన చెప్పుతూ ఉంటే నాకు అనిపించింది, ఆయన 2 చేతులు పట్టుకుంటూ ఏడుస్తూ ఆయన దగ్గర విలపిస్తున్నాడు. అభిజిత్ అనే వ్యక్తి ఈయన ఓదార్స్తున్నాడు, నేను వెళ్ళను, వెనక్కి తిరిగి వెళ్ళను, నేను ఫైట్ చేస్తాను, నేను ఉంటాను, నిలబడతాను ఆయన చెప్తుంటే, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు. అయ్యో, మనుషుల దగ్గరే అలాగే ఏడుస్తుంటే ఆయనే మాటిస్తున్నాడు కదా. మనం దేవుని దగ్గర ఏడుస్తుంటే దేవుడు మనల్ని విడిచిపెడుతుంటాడా? దేవుడు మనల్ని వదిలేస్తాడా? దేవుడు మనల్ని ఆదుకోడా? దేవుడు మన కన్నీరు తొడవడా? దేవుడు మనల్ని తిరిగి ఆదరించడా అని దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించేటప్పుడు చాలా సందర్భాల్లో మన పరిస్థితులను చూస్తాం, కానీ పరిస్థితుల నుంచి బయటకు వచ్చడానికి మార్గాన్ని వెతుకుతూ పరిస్థితులను చూస్తుంటాం, పరిస్థితుల చుట్టూ ఉన్న మనుషులను చూస్తుంటాం, లేదంటే మనలో ఉన్న శక్తిని చూస్తుంటాం. మనం ఎలా బయటికి రాగలము, మనలో ఎంత బలం ఉంది, మనం ఏంటి, మనం రాగలమా అని చూస్తుంటాం కదా. నాకు అనిపించింది శారా కూడా అలాగే తన పరిస్థితిని గమనించుకుంది. నేను చేయలేను, నేను ఇంకా అవ్వలేను తల్లిని, నాకు బలం ఉడికిపోయింది, నా స్త్రీధరం అయిపోయింది, ఇంకా నేనేమి తల్లిని అవుతాను అని హాగర్ను పంపించింది. అయినా దేవుడు మళ్ళీ మాట్లాడితే దేవుడు మాట్లాడుతున్నప్పుడు నవ్విందంట శారా. దేవుడు మాట్లాడినప్పుడు శారా నవ్విందంట. కానీ దేవుడు ఆ తర్వాత శారా కింద మారుస్తాడు. శారా కింద మార్చిన తర్వాత దేవుడు శారా గర్భాన్ని తెరుస్తాడు. అప్పుడు ఆమె ముఖం నిండా నవ్వు కలుగుతుంది. ఇది నన్ను చూసి ఇతరులు కూడా నవ్వుతారు, సంతోషిస్తారు అని భావంతో తన మాటలు మాట్లాడుతూ ఉంటుంది. శారా బలం ఉడికిపోయింది. ఒకసారి ఊహించండి, ఈ లోకరీతిగా ఈ డాక్టర్స్ చెప్పే పద్ధతి ఏంటంటే ఎంతవరకు మనం మదర్స్ అవ్వగలం, ఏ ఏజ్ వరకు మనం మదర్ అవ్వగలము అని ఒక ఇంటర్వ్యూ నేను వింటుంటా. ఫేమస్ గైనకాలజిస్ట్ చెప్తుంది 30 years వరకు, మ్యాక్సిమం 30 years వరకు ఒక ఉమెన్కి శక్తి ఉంటుంది ఒక తల్లి అవ్వడానికి. ఆ తర్వాత శక్తి అలా క్షీణించిపోతుంటుంది, తల్లి అవ్వడానికి ఛాన్సెస్ తగ్గిపోతూ ఉంటుంటుంది. కానీ శారా టైంలోని ఎంతవరకు శక్తి ఉందో నాకు తెలియదు, కానీ ఆమె 90 సంవత్సరాలకి తల్లి అయ్యింది. లోకానికి అస్సలు ఊహించలేరు, ఎవరూ ఊహించలేరు. అబ్రహాం కూడా అంటారు, ప్రభువా నాకు 99 సంవత్సరాలు, శారాకి 90 సంవత్సరాలు, మేము ఆ సంతోషం మాకు కలుగుతుందా అని అనుమానిస్తుంటారు కదా. అంత గొప్పలే అనుమానించేటప్పుడు మనం ఏమాత్రం నిలబడుతుంటాం. ఒక సిస్టర్ అంటుంటారు, గాలికి గుణపాలు ఎగిరిపోతుంటే ఇస్త్రాకులు ఏమాత్రం అని అంటుంటారు తరచుగా. ఆలోచిస్తుంటారు, గుణపాలు ఎగరనియండి, ఇస్త్రాకులు ఎగరనియండి, ఏం ఎగరనియండి, ఈ యేసయ్యను పట్టుకొని ఉండిపో. ఎంత గాలి వాన తుఫాన్ అయినా ఈ యేసయ్యను పట్టుకొని ఉండిపోతే గుణపాలు కాదు కదా, ఏం ఎగిరిపోయినా నువ్వు మటుకు ఎగరవు, నేను మటుకు ఎగరం. ఎవరిని పట్టుకున్నామో మ్యాటర్ అది. అక్కడ అది నీ జీవితంలో తేడా. సమయం అయిపోతుంది, సంవత్సరాల మీద సంవత్సరాలు అయిపోతున్నాయి, ఇంకా అయిపోయింది నా స్థితి, ఇంకా నా పిల్లలు పెద్దోళ్ళు అయ్యాక నాకు సుఖం కలుగుతుందేమో, ఇంకా పెద్దోళ్ళు అయ్యాక నాకు విడుదల వస్తుందేమో, ఇక ఎప్పటి నుంచి నాకు విడుదల వస్తుంది నువ్వు ఆలోచించవచ్చు. కానీ యేసయ్య అంటున్నాడు కదా, నువ్వు ఏ మనసుతో వచ్చావో నాకైతే తెలియదు, కానీ ఈ సాయంకాల సమయంలో నిశ్చయముగా దేవుడు ఆయన సన్నిధిలో నీకు విశ్రాంతిని అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ కొంత సమయము జీవము గల దేవుణ్ణి ఆరాధిద్దామా. కొంతసేపు యేసయ్యకి నీ పరిస్థితులు ఏమో తెలుసు, నువ్వేంటో తెలుసు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసు, నువ్వు ఎలాగొచ్చావో తెలుసు. ఇదంతా ఎందుకండి, నువ్వు పుట్టక ముందే యేసయ్యకి నువ్వు తెలుసు, నువ్వు పిండంగా ఉన్నప్పుడే యేసయ్యకి నువ్వు తెలుసు, నువ్వు రూపింపబడక ముందే యేసయ్యకి తెలుసు. కనుక ఈ కొంత సమయం హృదయం అంతటిలో నీ పరిస్థితులు మార్చగల దేవుడు, నిన్ను చూచే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, అరచేతుల్లో నిన్ను చెక్కుకునే దేవుణ్ణి ఆరాధించగలవా నా ప్రియ సహోదరి? కొంత సమయము, కొంతసేపు మాత్రమే ఆయన ఆరాధించగలవా? హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ తలంపులు ఏమైనా అవ్వచ్చు, నీ తపన ఏదైనా అవ్వచ్చు, అది ఆయన ఎరిగి ఉన్నాడు. నువ్వు ఎక్కడికి నడిచినా, ఎక్కడ పడుకున్నా, ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ నిలబడినా ఆయనకి తెలుసు నా ప్రియ సహోదరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తలంపులు తపనయు అన్నీ ఎరిగి ఉన్నావు, తలంపులు
తపనయు అన్నీ ఎరిగి ఉన్నావు. నడచినాను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు. నడచినాను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా. బిగ్గరగా పాడతామా, బిగ్గరగా పాడతామా. చూవాడా, వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. అందరం కలిసి బిగ్గరగా పాడతామా. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పిండమైన ఉండగా నీ కన్నులకు మరుగై నేనుండాలేదయ్యా. పిండమునయుండగా నీ కన్నులకు మరుగై నేనుండాలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. నడచినాను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు. మరొకసారి పాడతామా. నడచినాను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు. చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. అందుకు యేసు ధన్యవాదం. యేసు రాజా ధన్యవాదం, 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 యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. బిగ్గరగా పాడతామా ప్రియ సహోదరి. నన్ను చూచువాడా, నిత్యం కాచుచువా. మరొకసారి నన్ను చూచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా. బిగ్గరగా పాడదామా మరొకసారి. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా,
చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. ప్రియ సహోదరి, నీ పరిస్థితి ఏమైనా అవ్వచ్చు, ఎంతకాలం నుంచైనా నువ్వు కనిపెడుతూ ఉండొచ్చు. నీ జీవితంలో, నీ కుటుంబం జీవితంలో, నీ భర్త జీవితంలో అవ్వచ్చు, నీ బిడ్డల జీవితంలో అవ్వచ్చు, నీ బంధుమిత్రుల జీవితంలో అవ్వచ్చు, ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, అనారోగ్య విషయం అవ్వచ్చు, ఏ పరిస్థితి అయినా, మానసిక పరిస్థితి అవ్వచ్చు, ఏ పరిస్థితిలోనైనా ఆయన దినాన్ని నిన్ను చూస్తున్నాడు. నీ ప్రతి పరిస్థితి చూస్తున్నాడు. ఆయన అంటున్నాడు కదా, వెనుకన ముందున నిన్ను కప్పి ఆయన చేతులతో నిన్ను నడిపిస్తున్నాడట. ఓ ప్రియ సహోదరి, భయపడవద్దు, దిగులు చెందొద్దు, ఓ చింతించద్దు. ఓ యేసయ్య నీ పక్షాన ఉన్నాడు, యేసయ్య నీతో ఉన్నాడు, యేసయ్య నీ కోసమే యేసయ్య ఉన్నాడు, నీ కోసం, నా కోసమే ఆయన సిలువపై మరణించున్నాడు. ప్రియ సహోదరి, నిన్ను ప్రేమించే నీ కొరకు మరణించున్నాడు. హల్లెలూయా, ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా, లేలుయా, ఆహాహా 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 లేలుయా. ఆమేన్. నీ కోరకే యేసు, నీ కోరకే, నీ కోరకే యేసు, నీ కోరకే, నీ కోరకే యేసు, నీ కోరకే, నా కరము లెత్తెదను, మోకరించిన శిరమును వంచి, నా కరము లెత్తెదా నీ కోరకే, మోకరించిన శిరమును వంచి, నా కరము లెత్తెదా నీ కోరకే. ఆహాహా లే, అందరూ రెండు చేతుల పైకెత్తి ఆయన స్తుతిద్దామా. ఆహా లేలుయా, ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా. ఆమేన్. పరిశుద్ధుడా, మా యేసయ్య, సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవుడా, నాయనా ఈ దినాన్ని మేము ఒప్పుకుంటున్నాం. నాయనా నిన్ను కన్నా మా పరిస్థితులు చూస్తుంటాం, నీకన్నా మా బలాన్ని చూసుకుంటుంటాం, నీకన్నా మా బంధుమిత్రులను చూసుకుంటాం. ఏ మనుషుడు మాకు సహాయం చేస్తారా అని ఆలోచిస్తుంటాం, ఎవరు రికమెండ్ చేస్తారా అని ఆలోచిస్తుంటాం ప్రభువా, ఎవరు ఈ పరిస్థితుల నుంచి మమ్మల్ని బయటకు పెడుతుంటారా అని ఆలోచిస్తుంటాం ప్రభువా. నిన్ను మర్చిపోతుంటాం ప్రభువా, మీకు దూరం అయిపోతూ ఉంటాము నాయన. అలా కాదు నాయన, ఈ దినాన్ని నాయన సంపూర్ణంగా మీ మీద ఆధారపడటకు, మీ మీద ఆధారపడుతూనే లోకంలో వెతికేసుకుంటుంటాం సహాయం కొరకు. అలాగూ కాదు నాయన, సంపూర్ణంగా నీ మీద ఆధారపడటకు, సంపూర్ణంగా నీ మీద ఆనుకుంటకు, సంపూర్ణంగా ప్రభువా నాయన, దావీదు కుమారుడా నన్ను దాటిపోకు అని నాయన అలాగైతే బ్లైండ్ మెన్ నాయన నీకు వైపు చూసాడో ప్రభువా. ఓ ఈ విశ్వాసముతో ప్రభువా నీ పిలుపు కొరకు కనిపెడుతున్నారో ప్రభువా. ఎన్ని మంది ఊరుకోమని చెప్పినా మౌనంగా ఉండకుండా నీ తొట్టే ఎలాగైతే చూసాడో, నీ వైపే ఎలాగైతే పిలిచాడో ప్రభువా,
నాయన నీ తట్టే మేము చూచుటకు విశ్వాసముతో నాయన మేము జయించుకొని ముందుకు వెళ్ళిపోయేటకు మా పరిస్థితులను, మా ఇబ్బందులను, మా ఇరుకులను, మా సమస్యలను, మా రోగములను నాయన మీ కృప చూపించబడి వేడుకొచ్చుతాం. ఈ దినాన్ని మా జీవితంలో ఒక దీవెనకరముగా నీ దాసురాలు మీ చేతులకు అప్పచెప్తూ బలమైన వర్తమానంతో మా హృదయాలు నింపి ఆయన బలపరిచి తృప్తి చెంది తిరిగి వెళ్ళుటకు మీ కృప చూపించి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని నజరేయుడకు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. యేసయ్యా, ఈ దినమున నాయన నీ సన్నిధిలో మేము వచ్చి ఉండగా నీ కొరకు వేడుకొంచున్నామయ్యా. నాయన మమ్మల్ని బలపరచండి, మీరు మాత్రమే మాట్లాడమని వేడుకొంచున్నాం. నాయన నీ వాక్యంలోనే నాయన నీ మాటలతోనైనా మమ్మల్ని బ్రతికించండి. ఆశతో నీ సన్నిధిలో కనిపెట్టి ఉన్నాను ప్రభువా. నాతో మా అందరితో మీరు మాట్లాడి ఈ దినమున కార్యం జరిగించండి. మేము బ్రతకాలి ప్రభువా, మేము జీవించాలయ్యా. నాయన ముందున్న పోరాటాలు, యుద్ధాలన్నీ జయించాలంటే ప్రభువా నీ సన్నిధిలో నీ మాటలే మమ్మల్ని బ్రతికిస్తాయా. వేరే ఆధారం అయితే ఏమీ లేదు కానీ ప్రభువా నీవే మా ఆశ్రయదుర్గము, మా సహాయమైన దేవుడివి. నాయన నన్ను మరుగుపరచండి, మా అందరితో మీరు మాట్లాడి నాయన మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసే పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యోహాన్ రాసిన సువార్త, యోహాన్ సువార్త 4వ అధ్యాయము 46వ మాట నుంచి నేను చదువుతాను. యోహాన్ సువార్త 4వ అధ్యాయము 46వ మాట వచనం నుంచి చదువుతాను చూడండి. తాను నీళ్లు ద్రాక్షారసంగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చెనని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను కనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలెనని వేడుకొనెను. యేసు సూచక క్రియలను మహత్కార్యములు చూడకుంటే మీరెంత మాత్రమూ నమ్మరని అతనితో చెప్పెను. అందుకు ప్రధాని, ప్రవ్వా, నా కుమారుడు చావకు మునిపే రమ్మని ఆయన్ని వేడుకొనెను. యేసు, నువ్వు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాటను నమ్మి వెళ్ళిపోయెను. అతడు ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియచెప్పిరి. ఏ గంటకు వాడు బాగుపడేనని వారిని అడిగినప్పుడు వారు, నిన్న 1 గంటకు జ్వరం వాడిని విడిచినని అతనితో చెప్పిరి. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనిన కనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన 2వ సూచక క్రియ. మొదటి సూచక క్రియ ఏదమ్మా? ఇక్కడ అంతా చాలా సింపుల్గా ఉంది, అర్థమయ్యేటట్టు. అందుకే నేను కొంచెం నెమ్మదిగా చదివాను. లేట్ అయినా ఆలస్యమైనా చాలా సులువుగా అర్థమవుతుందని చెప్పాను. కానాలోని వివాహంలోని యేసయ్య అద్భుతం చేశారు. యేసయ్య అద్భుతం చేసిన తర్వాత నీళ్లను ద్రాక్ష రసంగా చేసిన తర్వాత ఒక పెద్ద అద్భుతం మొదటిగా ఆయన చేసిన సూచక క్రియ. అది అయిన తర్వాత ఆయన మళ్ళా ఎక్కడి నుంటంట గలిలయలోని కానాకు తిరిగి వచ్చారని. 2వ మారు వచ్చినప్పుడు అప్పుడు ఏమైందంటే కపెర్నహూములో ఒక ప్రధాని ఉన్నాడంట. ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన కుమారుడు ఏంటంటే జబ్బు చేసింది, లేదంటే అనారోగ్యంతో ఉన్నప్పుడు వాడు చావ సిద్ధమై ఉన్నాడంటే చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు. అనారోగ్యము అంతా ఎక్కువగా ఉంది. అవి ఉన్నప్పుడు అతన్ని స్వస్థపరచినని వేడుకొందనని వెళ్ళి ఒక తండ్రి ఎక్కడి నుంచి అమ్మా కపెర్నహూము నుంచి కానా వరకు వెళ్తాడు. అంటే రమారమి మనకి ఏం చెప్తారంటే చరిత్రకారులు 22 మైళ్ళు అక్కడి నుంచి, కొన్ని గంటల ప్రయాణం. అట్లాగా అది ప్రయాణం చేసి ఒక ప్రధాని అంటే మంచి
పొజిషన్లో ఉన్నవాడు, మంచి ఏంటంటే ఉన్నత పదవిలో ఉన్నవాడు, డబ్బు ఉన్నవాడు, ధనము ఉన్నవాడు, లేదంటే మంచి ఉన్నత పదవిలో ఉన్నవాడని చెప్పి అన్నప్పటికీ బహుశా అందరూ వైద్యుల దగ్గర తీసుకెళ్ళిన తర్వాత రోగం నయం కాకున్నప్పుడు ఇంకా ఏంటంటే తను ఏంటంటే కానాలో ఉన్నప్పుడు ఏంటంటే యేసయ్య అద్భుతం చేశాడని మాట తెలుసుకొని అప్పుడు విన్నాడు. బహుశా చూసి ఉండుంటాడు ఆ ప్రాంతంలో. అంటే వ్యక్తిగతమైన పరిచయం అయితే లేదు కానీ పర్సనల్గా యేసయ్య ఎవరు అని తెలియదు, కానీ ఆయన చేసిన సూచక క్రియలు బట్టి ఆయన బట్టి నమ్మిక ఉంచాడు, చూశాడు, విన్నాడు. అప్పుడు మళ్ళీ ఏంటంటే ఇప్పుడు ఇంకేవి ఫలించలేదు కాబట్టి ఇప్పుడు నా కుటుంబంలో సమస్య వచ్చింది, ఒక రోగం వచ్చింది, అన్ని ప్రయత్నాలు అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు, ఇంకా పక్కన అన్నీ పెట్టేశాడు. తన ఉద్యోగాన్ని, తన పదవిని, తన హోదాని పక్కన పెట్టి తన సేవకుల్ని పంపించలేదు, డబ్బు పిలిపించుకోలేదు, కానీ యేసయ్య దగ్గరకు తను వ్యక్తిగతంగా వచ్చి యేసయ్య దగ్గరికి కలిసి ఏంటంట, నీవు వచ్చి నా కుమారుణ్ణి ఏమడిగాడంట, వచ్చి అతన్ని స్వస్థపరచనని వేడుకొనెను. రావడం ఏంటంటే ఏం చెప్పాడంటే స్ట్రైట్ టు ద పాయింట్, నీవు వచ్చి నా కుమారుడికి ఇట్లాగా బాగోలేదు, నువ్వు వచ్చి ఏంటంట ఇప్పుడు ఏంటంటే యేసయ్య కానాలో ఉన్న యేసయ్య కపెర్నహూము వరకు మళ్ళీ ప్రయాణం చేసి నువ్వు వచ్చి నువ్వు అక్కడ స్వస్థపరచాలి నా కుమారుడికి బాగోలేదు, నువ్వు ఆలస్యం చేస్తే ఆయన చనిపోతాడని చెప్తాడు. నా కుమారుడు చావకు మునికే రమ్మని ఆయనను వేడుకొనెను. ఏంటంటే మంచి విశ్వాసం ఉంది. కొంత మటుకు ఏంటంటే విశ్వాసం ఉంచి తన తర్వాత దాన్ని ఏంటంటే ఆ ప్లాన్ ఉంది కానీ ఫెయిత్ అయితే ఉంది కానీ ఆ ప్లాన్ సరైంది కాదు. యేసయ్యకి ఎట్లా చేయాలో చెప్తున్నాడు, త్వరపెడుతున్నాడు, హడావిడి చేస్తున్నాడు. పరిస్థితిని బట్టి ఏంటంటే నువ్వు ఆలస్యం చేస్తే ఏంటంటే నా కుమారుడు చనిపోతాడు, వాడు చావకు మునిపే నువ్వు త్వరగా వచ్చినట్లయితే నేను తీసుకొని వెళ్తాను, వాడి చావకు మునిపే వాడు స్వస్థపరచబడాలి, నువ్వు ఆలస్యం చేసినట్లయితే ఏంటంటే వాడు చనిపోతాడని చెప్తున్నాడు. అంటే యేసయ్య ఎట్లా పని చేయాలి, అద్భుతం ఎలా రావాలని కూడా యేసయ్యకి చెప్తున్నాడు. విశ్వాసం అయితే ఉంది కానీ ఏంటంటే ఆ ప్లాన్ చాలాసార్లు ఆ ప్లాన్ అదంతా స్కెచ్ కూడా ఏంటంటే దేవుడికి ఇచ్చేస్తున్నాడు అనమాట. ఆ తర్వాత ఇంకేమంటున్నాడంటే యేసు ఆ మాటలు వినిన తర్వాత నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా, కాదు పైన చూడండి, వచ్చి అతన్ని స్వస్థపరచనని వేడుకొను. 48లో యేసు సూచక క్రియలను మహత్కార్యములు చూడకుంటే మీరు ఎంత మాత్రమూ నమ్మరని అతనితో చెప్పాను. అంటే అప్పుడు యేసయ్య ఏం చెప్తున్నారంట, నేను చేసిన సూచక్రియను నువ్వు చూసావు, నీళ్లను ద్రాక్షారసంగా చేసినప్పుడు నువ్వు చూసావు కాబట్టి నువ్వు వచ్చి నమ్మావు, అంతవరకే ఉంది, చిన్న విశ్వాసమే నీకు ఉంది, మీరు చూస్తే కానీ నమ్మరు అనమాట. లోకం తీరు ఎలాగుంటుందంటే మనకి సాక్ష్యాలు, రుజువులు అన్నీ కావాలి. ఒక మనిషిని నమ్మాలన్నా, ఎవరైనా వెంబడించాలంట, ఏదైనా దేని కొరకైనా ఒక వస్తువుని కానీ దానికి ఏంటంటే లేదంటే ఒక కంపెనీని కానీ, ఒక డాక్టర్ కానీ, ఒక పైలట్ కానీ, ఒక ట్రైన్ కానీ ఎక్కుతున్నామని అంటే ఏంటంట వాళ్ళని విశ్వసించి మనని గమ్యానికి సురక్షితంగా చేరవేస్తారని, మన రోగాన్ని స్వస్థపరుస్తారని, మన కార్యాలను ముగిస్తారని మనం నమ్మి అంటే రుజువులు, సాక్ష్యాలన్నీ తెలుసుకున్న తర్వాత వెళ్తాం. లోకం తీరేది అంటే నేను చూస్తే రుజువులు కావాలి, అన్నీ నాకు కావాలి, ఎవిడెన్సెస్, ప్రూఫ్స్ కావాలి, అప్పుడు నేను నమ్ముతానని లోకం తీరు. కానీ ఇక్కడ యేసయ్య అంటున్నాడంట అట్లాంటి విశ్వాసం అయితే కాదు. కానీ చాలాసార్లు ఇప్పుడు మనకి కోర్టులకు కూడా చాలా కేసులు ఉంటాయి. మొన్న పాస్టర్ గారు చనిపోయారు కిందటి సంవత్సరం, మనకు అందరికీ తెలుసు, గవర్నమెంట్కి తెలుసు, రాజకీయ నాయకులకు తెలుసు, సంఘాలన్నిటికీ తెలుసు, క్రిస్టియన్ కమ్యూనిటీ అందరూ తెలుసు ఎట్లా చనిపోయారో ఏమైందని. కాకపోతే ఏంటంటే దాన్ని నిరూపించాలంటే సాక్ష్యాధారాలు, ఎవిడెన్సెస్, ద గవర్నమెంట్ నీడ్స్ ఎవిడెన్సెస్, జ్యుడిషియల్ నీడ్స్ ఎవిడెన్సెస్. అట్లా కాదు. కానీ మనకి ఏంటంటే ఫస్ట్ అంటే చూడకముందు ఏంటంటే చూశాక విశ్వసించడం కాదు. కానీ మనకేంటంటే యేసయ్య వారి సమయంలోని యేసయ్య ఉన్నారు కాబట్టి మనము ఏంటంటే చూడక నమ్మిన వారే ధన్యులు. మనం చూడలేదు కానీ మనం విన్నాము, లేఖనాలు ఉన్నాయి, వాగ్దానాలు ఉన్నాయి, కానీ వీరు వంటి అల్పమైన విశ్వాసం మందైతే కాదు. కానీ లేఖనాలను పట్టుకొని విశ్వాసానికి అర్థం ఏంటంటే నిరీక్షింపబడి వాటికి నిజస్వరూపమును, ఇంకేంటమ్మా అదృశ్యమైన వాటివి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. విశ్వాసానికి అర్థం ఏంటంటే మనం నిరీక్షిస్తున్నాం ఏంటంటే యేసయ్య ఒకసారి వచ్చిన యేసయ్య మళ్ళా వస్తారు, మమ్మల్ని కొనుక్కోబడతారు, సంఘం లేవనెత్తబడుతుంది, మళ్ళా మనం దేశయ్యతో మనం పరిపాలిస్తామని చెప్పి అదొక నిరీక్షణ మనకి.
అంటే మనం చూడలేదు, మనం ఆశపడుతున్నాం, మనం విశ్వాసం ఉంచాం, దేవుని రాజ్యం ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, రెండోసారి దేవుడు వస్తాడని. ఇంకేంటంటే అదృశ్యమైన వాటిని మనం వాటిని తాకలేదు కానీ, మనం చూడలేదు కానీ, యేసయ్య గాయాల్లోని తోమాలాగా వేరు పెట్టి చూడలేదు కానీ అప్పుడే నమ్ముతామని అనలేదు. కానీ ఏంటంటే అదృశ్యమైనవి ఉన్నాయని, అవి జరుగుతాయని లేఖనాలు ఉన్నాయి. కానీ చాలాసార్లు ఈ ఆత్మీయ జీవితంలోని ఏంటంటే మనం చాలాసార్లు దేవుడు లేనట్టు, అన్యజనుల వలె వాగ్దానం లేనట్టు, నిబంధనలు లేనట్టు, దేవుడు లేని వారంగా మనము ఏంటంటే అట్లాగ వెళ్ళిపోతూ ఉంటాం. కొన్నిసార్లు మన మాటలు సమస్యలు వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడలేకపోతాం, కనబడాల్సిన విశ్వాసం మనం చూపించలేకపోతూ ఉంటాం. కానీ ఏంటంటే మనం అట్లాగా అన్యుల వలె మన మాటలు ఉంటాయి, మన క్రియలు ఉంటాయి, విశ్వాసాన్ని చూడలేం. కాకపోతే విశ్వాసంతో మనం ఏంటంటే ఎట్లా రక్షించబడ్డాం మనం అంట, దేవుని కృపచేట విశ్వాసం ద్వారానే రక్షించబడిన మనము ఎట్లా ఉండాలంట, విశ్వాసం అని పేరు కలిగిన మనము విశ్వాసంతో జీవించాం. నీతిమంతుడు ఎట్లాగా విశ్వాసం వల్ల జీవించిన, ఇంకా ఎలా జీవించడంట, కన్ను చూపు వలె, అట్లా కాదు, నాట్ బై సైట్ బట్ బై ఫెయిత్. చూస్తానే నేను నమ్ముతాను అన్న కాదు. కానీ మన విశ్వాసం ఎట్లా ఉంటుంది, లోకం తీరుకి, లోకం మర్యాదకి, లోకం పోకడికి విరుద్ధంగా అదృశ్యమైన దేవుడు ఉన్నాడని మనం నమ్ముతున్నామో, ఈ వాగ్దానాలు ఇవన్నీ నిజమైనవని నమ్ముతున్నామో, అవి నమ్మి ఆ వాగ్దానాలు పట్టుకొని ఓర్పుతో విశ్వాసంతో తుదమట్టుకు మనము ప్రయాణం చేస్తున్నాం. ఏంటంటే దానికి కర్తయు కొనసాగించేవాడు యేసు వైపు చూస్తూ మన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. కానీ చాలాసార్లు ఏమవుతుందంట, అల్ప విశ్వాసం అయిపోతూ ఉంటాం, బ్యాటరీకి అలాగా తక్కువైపోతుంది ఛార్జ్. అప్పటికే అద్భుతాలు చూస్తాం మన జీవితాల్లో, అప్పటికే ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తూ ఉంటాడు, అప్పటికే మన జీవితాల్లో మన కుటుంబాల్లో చూసిన తర్వాత కూడా ఆ సమయానికి సమస్య చేజారిపోయినప్పుడు ఆ విశ్వాసంతో ఓడిపోయినట్టుగా, మన చేతుల్లో ఏమీ ఏంటంటే మనం లేనట్టుగా, దేవుడు లేనట్టు విధంగా మనకు సహాయం ఏమీ లేదు అన్నట్టుగా మనం ఏంటంటే కొండల తట్టు చూస్తున్నాం, సహాయం ఎక్కడి నుంచి వస్తుందని కదా. అట్లాగా దావీదు కీర్తన ఉన్నట్టు అట్లా కాదు, కానీ మనము నిరీక్షణ గలవారమై ఉన్నాం. అందుకే ఇక్కడ ఏంటంటున్నాడు యేసయ్య అంటే, ఎట్లాగొచ్చాడంట, చూచి వచ్చాడు, అద్భుతం యేసయ్య చేశాడు అని మాత్రమే నమ్మి వచ్చాడు. అంటే చూచాడు, చూసి ఏంటంటే పెద్దగా ఏంటంటే వ్యక్తిగతంగా పరిచయం లేదు యేసయ్య మీద, ఆయన ఎవరో, ఎంతటి శక్తిమంతుడు, ఆయన దైవ కుమారుడని కానీ అవి ఏమీ తెలియదు. ఇట్ డజంట్ నో హూ ఈజ్ జీసస్ ఈజ్, తెలియకుండా జస్ట్ అట్లా చూశాడు. ఆయన అక్కడ చేసిన అద్భుతము నా కుమారుడిని కూడా చేస్తే, నా కుమారుడు స్వస్థపరచడం నాకు కావాలి అంతే అని అనుకొని వచ్చాడు. కానీ యేసయ్య ఏం చేస్తాడంటే అట్లా పంపించలేదు. కానీ ఏం చెప్తాడంట, మహత్కార్యములు మీరు చూచి నమ్మరు, కానీ మీరు ఎంత మాత్రమో అవి చూస్తే నమ్మేటట్టు మీ విశ్వాసం ఉండకూడదు. కానీ ఏంటంటే అంచెలంచెలుగా మనం దేవుడు యేసయ్య మన సిలువ యాగాన్ని బట్టి, ఆయన సిలువలో చేసిన ఈ బలియాగాన్ని బట్టి మనం రక్షించబడ్డాం. విశ్వాసం ఉంచాం కాబట్టి, మనం ఒప్పుకొని హృదయంలోనే విశ్వసించాం కాబట్టి. కానీ ఆ విశ్వాసం స్థాయి అట్లా ఉండిపోవడానికి ఏం లేదు. ఎవడు ఏంటంటే విశ్వాసం లేనివాడు దేవుణ్ణి చూడలేడు, అసాధ్యం, సంతోషపరచుట అసాధ్యం. అట్లాంటిది దేవుడికి ఇష్టం లేదు మనం అట్లా ఉండిపోవడం. కానీ వచ్చిన వాడిని అట్లా విడిచిపెట్టలేదు. కానీ ఏంటంటే రావాలి, నువ్వు వచ్చి చేతులుంచి స్వస్థపరచాలి అని అనుకున్న వాడిని ఏం చెప్తున్నాడంట, అట్లాగా ఉండిపోవడం కాదు. కానీ నేనేంటంటే నీవు వెళ్ళి ఏంటంటే బ్రతికి ఉన్నాడని, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు తను చెప్పగా, మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. ముందేమో చూశాడంట, అద్భుతాలు చూసి, యేసయ్య అద్భుతాలు చూసి మాత్రమే వచ్చాడు. రెండో స్థాయి వచ్చాడంట, నేను ఉండవసరం లేదు, టైమ్ అండ్ డిస్టెన్స్ డజంట్ మ్యాటర్, కాలములు సమయములు నా అధీనంలో ఉన్నాయి, నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నా ఒక్క మాట చాలు. ఏంటంటే యేసయ్య అంట మహత్తు గల ఒక్క మాటతోని ఏంటంటే జగత్తుని దానిలో సమస్తమును సృజించి ఉన్నాడు, నిర్వహించుచున్నాడంట. ఈ జస్ట్ నాట్ క్రియేటెడ్, కానీ ఇంకేంటంటే దాన్ని అట్లా ఏంటంటే ఈ ఆకాశము, ఈ భూమి, దానిలోని గ్రహాలన్నీ ఉండటాన్ని దేవుడు అంటే హీ సస్టైనింగ్ దెమ్.
అట్లాగా దేవుడు నేను నిర్వహించుచున్నాను, నీకు తెలియాలి, నేను నా మాటలోని శక్తి తెలియాలి. కాబట్టి నేను ఇక్కడ ఒక మాట సెలవిస్తే నీ కుమారుడు ఎంత దూరంలో ఉన్నప్పటికీ కూడా, నువ్వు ఎంత ప్రయాణం చేసి వచ్చినప్పటికీ కూడా అక్కడ అద్భుతం చేసేటట్టు ఏంటంటే జరుగుతుందని నమ్ములాగిన, నా మాటలో శక్తి ఉంచులాగిన, ఇంకా విశ్వాసంలో బలపరచడానికి చెప్పాడు. నువ్వు వెళ్ళు, ఖచ్చితంగా అద్భుతాన్ని పొందుకుంటావు, నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు అని చెప్పిన తర్వాత అట్లాగా యేసయ్యని తీసుకెళ్తాను, నాతో పాటు తీసుకెళ్ళి నా కుమారుడిని చేతులుంచి స్వస్థపరచడం వచ్చినంత వాడిని ఇంకొంచెం విశ్వాసం ఏంటంటే మాటను నమ్మి, అవును యేసయ్య నిజంగా ఏమీ లేదు, ఎట్లాగొచ్చాడు, యేసయ్యని తీసుకెళ్దాం అనుకున్నాడు, వెళ్తున్నప్పుడు యేసయ్యని కాదు తీసుకెళ్ళట్లేదు, కానీ యేసయ్య మాటను బట్టి, అవును ఆయన సెలవిచ్చి ఉన్నాడు కాబట్టి ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన ఒక్క మాట సెలవిస్తే నా జీవితంలో కార్యం జరుగుతుంది, నా బిడ్డ జీవితంలోని కార్యం జరుగుతుంది అని చెప్పి ఆ వాక్ని బట్టి నమ్మి ఏం వెళ్ళాడంట, తిరిగి వెళ్ళాడు. మరొకసారి ఏంటంటే క్వశ్చన్ చేయలేదు, రీజన్ చేయలేదు, అడగలేదు, మళ్ళా బ్రతిమాలలేదు, అది నమ్మాడు. అది ఇంకొంచెం స్థాయి విశ్వాసంలో దేవుని మాట మీద నమ్మిక ఉంచి తిరిగి వెళ్ళాడు. ఆ తర్వాత అతను ఇంకా వెళ్ళుచుండగానే అప్పుడు ఏమైంది, దారి మధ్యన ఖచ్చితంగా ఆలోచనలు వస్తూనే ఉంటాయి. దేవుడు మాట సెలవిచ్చాడు, నేను ఈ మాటను పట్టుకొని వెళ్తున్నాను, అసలు నేను ఆ కుమారుడిని ఆ మరణ పడక మీద విడిచిపెట్టి వస్తున్నప్పటికే తండ్రికి ఎట్లా ఉంటుంది, అనేక మదిలో తలంపులు, వాడు బ్రతుకుంటాడా, నేను వెళ్ళేసరికి ఇంకా బ్రతుకుంటాడా లేదా, నేను నమ్మి వెళ్తున్నాను, కానీ ఇట్లా వేవరింగ్ థాట్స్. ఖచ్చితంగా అబ్రహాం ఏం చేశాడంట, సందేహపడ్డాడంట. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీకు కుమారుడికి పుడతాడని చెప్పిన తర్వాత ఒక 25 సంవత్సరాల వరకు దేవుడు ఏంటంట ఆయా సమయాల్లో తప్పితే దేవుడు వచ్చి మళ్ళీ బలపరిచేవాడు కాదంట. ఏదనంటే అవిశ్వాసంలో ఉన్నప్పుడు పైన ఆకాశాన్ని చూపించి ఆ నక్షత్రాలు చూడు, కింద ఇసుకరేణువులు చూడు, అట్లాగే చెప్పి బలపరిచి తప్పే 25 సంవత్సరాలు ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు వేచి ఉన్నాడు. అట్లాగే ఇక్కడ ఏంటంటే, కానీ ఒక రోమీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఉంటుందంట, సందేహపడెను కానీ ఏంటంట, విశ్వాసమందు బలహీనపరచిపోకుండా, విశ్వాసంలో బలహీనపడలేదు కానీ దానిని అందు ఏంటంటే దేవుని మహిమపరిచి, సందేహంతో ఆగిపోలేదు. చాలాసార్లు మనకు అనుమానాలు వస్తాయి, దేవుడు వెనువెంటనే అద్భుతాలు చేసే ఉన్నాడు. ఇప్పుడు వరకు మనం ఇన్ని సంవత్సరాల ఆత్మీయ యాత్రలో మనం వచ్చి ఉన్నామంటే దేవుని దగ్గర నుంచి ఒక అద్భుతము చేయకుండా మన జీవితాల్లో మన కుటుంబాల్లోని రాకుండా ఎవ్వరం లేదు. నించోబెడితే పర్సనల్గా ఇక్కడ చెప్పలేకపోవచ్చు, కానీ ఎన్నో ఉంటాయి. ప్రతి ఒక్కరం కూడా కొన్ని గంటల తరబట్టి ఇప్పటి వరకు మనం చెప్పగలం. దేవుడు విడిపించిన సమయాలు, దీనస్థితిలో ఉన్నప్పుడు, మరణ పడకల్లో ఉన్నప్పుడు, లేవనెత్తిన స్థితులు, విడిపించిన స్థితులు అన్నీ మనం చెప్పగలం. కాకపోతే ఏంటంటే అక్కడ సాగిపోకూడదు మన విశ్వాసం. కానీ ఏంటంటే కానీ దిగజారిపోతూ ఉంటాం నానాటికి లోకం అటువంటి ప్రపంచంలో ఉంటున్నాం కాబట్టి త్వరగా విశ్వాసాన్ని మనం కోల్పోతూ ఉంటాం. ఇప్పుడు ఎట్లా వెళ్తున్నాడంటే కొంతవరకు విశ్వాసంలో బలపడి దేవుని మాటను పట్టుకొని వెళ్తూ ఉన్నప్పుడు అట్లా ఆలోచనలు వస్తున్నప్పుడు రూఢిగా నమ్మాడంట. వాగ్దానం చేసిన వాడు అబ్రహాం వలె నమ్మదగిన దేవుడని కొంతవరకు విశ్వాసం వచ్చింది, నమ్మాడు. నమ్మిన తర్వాత అప్పుడు వస్తున్నప్పుడు దారిలోనే ఏంటంటే ఒక క్రౌడ్ లాగా వస్తుంది అనుకోండి కదా, చూడండి. అతని దాసులు ఎంతమంది వచ్చారో మరి తెలియదు, మరి పెద్ద అధికారి కాబట్టి ఒక గ్యాదరింగ్ లాగా, ఒక క్రౌడ్ లాగా వస్తున్నప్పుడు దారిలోనే అన్నప్పుడు తండ్రిగా హృదయము గుండెలోనే జారిపోయి ఉండుంటుంది. అది మంచి వార్త లేదంట ఏ చెడ్డ వార్త అని, ఎందుకు వచ్చారో అని. అట్లాగా చేస్తున్నప్పుడు అతని కుమారుడు బ్రతికే ఉన్నాడని చెప్పారు. అప్పుడు అమ్మయ్య అని అనుకొని అక్కడ బోళ్ళంతా దేవుని స్తుతించి ఉండాడు, అరుచుకొని ఉండుంటారు, దేవుని మహిమపరిచి ఉండుంటారు కదా చెప్పిన. అప్పుడు ఇంకా ఏంటంట, ఏ గంటలోని ఇంకా ఏం చేశాడు, అవును ఈ మాటను పట్టుకొని నాకు చెప్పినవాడు దాని కొరకు ఆలోచన చేస్తూ యేసయ్యలో ఇప్పుడు ఏ గంటలో అది జరిగింది, అవును చెప్పండి, ఎప్పుడు స్వస్థపరిచాడు, ఎప్పుడు ఇంకా బలహీనంగా ఉందంటే ఏ గడియలో యేసయ్య నీ కుమారుడు స్వస్థపడి అన్నీ అడుగుతున్నాడు అనమాట. ఈజ్ ఆస్కింగ్ ద డీటెయిల్స్ అన్నీ అడుగుతున్నా. ఏ గంటలో ఉన్నాడు అంటే లేదు, ఒక గంటలో. అలాగా గ్రాడ్యువల్గా తగ్గడం కాదు, అది ఒక అద్భుతం జరిగింది. వెంటనే యేసయ్య నీకు చెప్పిన వెంటనే నీకు సెలవిచ్చినప్పుడే ఆ మూమెంట్లోనే రైట్ ఇట్ సెల్ఫ్ ఆ సమయంలో
సమయంలోనే ఏ గంటలో ఏ గడిలో అన్నీ రాసున్నాయి. అంటే ఆ సమయంలోనే ఇక్కడ అద్భుతం జరిగింది అని చెప్పగానే అప్పుడు ఏం చేశాడంట? ఎవరి మీద విశ్వాసం ఉంచాడంట? దేవుని మీద. ఆయన సర్వశక్తి గల దేవుడు. కాలములు సమయములు ఆయన వశంలో ఉన్నాయి. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు అని నమ్మాడు. అంతవరకు ఆగిపోలేదు. కానీ కిందకు చూడండి, బ్రతికి ఉన్నాడని యేసుతో తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొని అన్నీ తెలుసుకున్న తర్వాత ఏం చేశాడంటే అతని ఇంటి వారందరూ తన ఇంటి వారందరూ నమ్మారు. ఇంటి వారందరూ అంటే బహుశా ఫ్యామిలీ, దాసులు, ఇంకెవరున్నారో ఆ ఇంటి వారందరూ హౌస్ హోల్డ్ అనొచ్చు, వారందరూ విన్నారు కదా. మన జీవితాల్లో కూడాను కొంతవరకు ఏంటంటే యేసయ్య మనం చేసిన అంటే కృతజ్ఞతతో, ఆయన మన పట్ల ఏ మనుషుడు మన కొరకు చనిపోరు, మన పాపం చనిపోరు. కానీ దైవమానవుడిని యేసయ్య మనం పొందాల్సిన శిక్షను మనం తప్పించి ఏంటంటే ఆయన మనకు రక్షణ అనుగ్రహించాడని ఆ కార్యాన్ని బట్టి మనం విశ్వాసం ఉంచామో, విశ్వాసంతో జీవించవలసి ఉన్నది. ఆయన చూస్తే విశ్వాసాన్ని ముగించిన వాళ్ళను, ఇంకా చెప్పాలంటే మన విశ్వాసాన్ని కాపాడుకుని వారమే కాకుండా అంతకంతకు ఏంటంటే విశ్వాస స్థాయిలోని ఏంటంటే సాధనం చేసుకుంటూ ఇంకేంటంటే ఆయనకు చేసిన కార్యమును బట్టి కాకుండా ఆయన ఏమై ఉన్నాడో దేవుడు చేస్తున్న కార్యాలు బట్టి ఒక అద్భుతం నుంచి ఒక శ్రమ నుంచి ఇంకొక శ్రమ నుంచి ఆయన విడిపించిన విధానాన్ని అన్నిటిని బట్టి అనుభవాలు వస్తాయి, మనకేంటంటే ఎక్స్పీరియన్సెస్ వస్తాయి, కొన్ని పాఠాలు వస్తుంటాయి. దాన్ని బట్టి ఏంటంటే అక్కడి నుంచి చిన్నపిల్ల ఏంటంటే విశ్వాసం నుంచి ఏంటంటే పరిపూర్ణతలో ఎదుగుతూ ఏంటంటే ఆయన ఏమై ఉన్నాడో ఆయన శక్తిని బట్టి, ఆయన ప్రభావాన్ని బట్టి, ఆయన మంచితనాన్ని బట్టి ఏం చేస్తూ ఉంటామంటే ఇప్పుడు ఏంటంటే ఆయన్ని పరిపూర్ణంగా నమ్మాలంట. అంతటి స్థాయిలోకి మనం ఏంటంటే యేసయ్య నడిపించాలన్నమాట. అందుకే ఏంటంటే అప్పుడు ఫస్ట్ ఏంటంటే ఒక్క స్థాయి నుంచి మిరకల్స్ చూసి వచ్చాడు, అద్భుతాలు చూసి వచ్చాడు. ఆ తర్వాత ఆయన మాటను నమ్మి తిరిగి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అద్భుతాన్ని పొందుకున్నాడు. ఏమైందంటే యేసయ్య మీద విశ్వాసం ఉంచాడు. ఆయన ఏమై ఉన్నాడో ఆయన బట్టి మన విశ్వాసాన్ని పరిపూర్ణమైన విశ్వాసంలో, అచంచలమైన విశ్వాసంలో, రూఢి అయిన విశ్వాసంలో ఎదిగి ఏంటంటే ఆయన స్వస్థతను పొందుకున్నాడు. మనం కూడా చూడండి, చాలాసార్లు విశ్వాస జీవితంలో సమస్య రాగానే కొన్నిసార్లు పరిస్థితులు చేజారిపోయినప్పుడు, ఎండిపోయిన పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. చెప్పినంత సులువుగా ఉండవు. కానీ విశ్వాసానికి వేసుకున్న పునాదంతా ఏంటంటే ఆ ఫౌండేషన్ అంతా కదిలిపోతుంది. సమ్టైమ్స్ వీ కాంట్ స్టాండ్. విశ్వాసం లేనివారుగా ఉంటుంటాం, విశ్వాసం భయపడిపోతూ ఉంటాం, లేదంటే దేవుని మీద ఆనుకోవడానికి ధైర్యం సరిపోదు. మన హృదయం ఏంటంటే ఇంకెట్లా అంటే ఇక్కడ ఏమందంటే తన ప్రియుని మీద ఆనుకొని సంఘం కొరకు రాస్తుందంట. ఏంటంటే అరణ్య మార్గం. అసలు ఎందుకు ఆనుకోవాలి, దేన్ని ఎందుకు ఆశ్రయించాలి, దేవుడి మీద ఎందుకు విశ్వాసం ఉంచాలంటే ఏంటంటే అరణ్య మార్గం అంట. ఈ లోకం ఏంటంటే అరణ్య మార్గం వంటిది అంట. ఈ లోకంలోని అపవాది ఎప్పుడు ఏంటంటే విశ్వాసం నుంచి మనం తొలగించడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. గర్జించు సింహం వల్లే సమయాన్ని ఎప్పుడు వచ్చిన అవకాశాన్ని సమయాన్ని అన్ని వినియోగించకుండా విశ్వాసం నుంచి తొలగించడానికి ఏంటంటే దేవుని ప్రణాళికలు మన ఎడ్ల జరిగించకుండా ఉండటానికి వాడు ఏంటంటే చేయని ప్రయత్నం అయితే లేదు. కానీ ఇది అరణ్య మార్గమో, ఇరుకైన మార్గం. అంత సులువైన మార్గం అయితే కాదు, కానీ ఇది ఇరుకైన మార్గం. ఆత్మీయ జీవితం అంత సులువుగా వెళ్ళిపోదు. కానీ విశ్వాసంతోనే మనము ముందుకు కొనసాగాలి. కానీ అది ఎట్లాగవుతుందంట, ఎప్పుడు కూడా మనము ప్రియుడంట అంటే మనల్ని ఎంతో ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్నే పెట్టినవాడు. ఇంకా ఏంటంటే నమ్మదగినవాడు. ఏంటంటే వాగ్దానం చేసినవాడు, నమ్మదగినవాడు, దాన్ని నెరవేర్చేవాడు, సత్యవంతుడైన దేవుడు. మనుషుడు కాదు. కానీ ఎవరి మీద ఆనుకోవాలంట, ఆ ప్రియుని మీద ఆనుకోవాలంట. ఇది అరణ్య యాత్ర కాబట్టి, ఎందుకంటే అరణ్యంలో ప్రయాణం చేసిన వాళ్ళకి ఏంటంటే మృగం ఉంటాయి, ఏ సైడ్ నుంచి ఏ క్రూర మృగం వస్తుందో అని చెప్పి తినేస్తుంటాయి. మేము ఒకసారి, నేను ముందు కూడా చెప్పినట్టున్నాను, ఒకసారి నేను మా ఫ్యామిలీ మేము ముగ్గురు, అన్నయ్య తప్పితే ఒక ముసిరికి వెళ్ళి డెహ్రాడూన్లో మిసూరీ వెళ్ళినప్పుడు ఒక శాంక్చురీ అనమాట. అంటే ఇలా అట్లా జూలాగా యానిమల్స్ అన్నీ బంధింపబడి ఉండవు, కానీ స్వేచ్ఛగా
ఒక గవర్నమెంట్ ఏంటంటే ఒక ప్రాంతాన్ని ఈ యానిమల్స్ కొరకు అట్లాగా ఏంటంటే వాళ్ళకి అట్లా ఉంచి వారు స్వేచ్ఛగా, అంటే జూలో కేజెస్లో పెట్టి వారిని బంధించి ఉంచారు, కానీ స్వేచ్ఛగా ఈ అడవి మృగములు లేదంటే ఈ జంతువులు తిరగటానికి స్వేచ్ఛగా ఒక ప్రాంతాన్ని కేటాయిస్తూ ఉంటారు. అట్లాంటి శాంచురీ గుండా మేము ఇంకొక ప్రాంతానికి ప్రయాణిస్తుండగా ఆ ప్రాంతం తెలియదు, భాష తెలియదు అన్నప్పుడు రాత్రి చాలా టైం అయిపోయింది, చాలా కారు చీకటి, డ్రైవర్ ఒక్కడే ఉన్నాను. డ్రైవర్లో వెళ్తూ ఉన్నప్పుడు లైట్స్ లేవు, ఏమీ లేవు, డ్రైవర్కి హిందీ మాత్రమే వచ్చు. అంటే ఎంత స్పీడ్ వెళ్తున్నాడు అంటే చాలా స్పీడ్గా వెళ్తున్నాడు. కార్ లైట్స్ తప్పితే చుట్టూ చీకటి మార్గం. వెళ్తున్నప్పుడు భయం వేస్తుంది. మేమిద్దరం ఆడపిల్లలు, మమ్మీ మధ్యలో కూర్చుని, నేను చెల్లిట్టు కూర్చుంటే ఇంకెవరు లేదు. ఆయనకి రోడ్లన్నీ తెలుసు, చాలా అంటే ఎక్స్పీరియన్స్, ఎప్పుడు వచ్చిన డ్రైవర్ కాబట్టి ఆయన ఫాస్ట్లో ఆయన స్పీడ్లో ఆయన కొడుతూ ఉంటే అంటే సురక్షితంగా చేరాం. కానీ తర్వాత ఆ డ్రైవర్ చెప్తుంది ఏంటంటే మనం వచ్చిన మార్గం అంతా అరణ్య మార్గము, అక్కడ కొంచెం సేపు ఏమన్నా కారు కానీ ఆగినప్పటికీ, అందుకే మీరు సబర్కర్ స్లోగా వెళ్ళండి అని ఎన్ని చెప్పినా నేను ఊరుకున్నాను, మీకు అక్కడ చెప్తే భయపడతారని. అందుకే ఏంటంటే నాకు తెలుసు కాబట్టి అప్పుడు మా డాడీనా, నీకు ప్రాంతం తెలుసు, నీకు ఎంత స్పీడ్లో వెళ్ళాలో తెలుసు కాబట్టి నీ మీదే మేము నమ్ముకుని ఉన్నాము, ఆడపిల్లలతో వచ్చిన ఇంత నైట్ టైం ట్రావెల్ చేసినా అంట. అట్లాగే మనం కూడా ఏంటంటే మనకి కనబడదు ఫ్యూచర్ ఏంటో. ఒక సమస్య వచ్చినప్పుడు ఓ ప్రాంతం దాటి వెళ్ళాలంటే కదా, ఒక ప్రాంతంలో ప్రయాణించాలంటే, ఈ లోకంలో ఆత్మీయ యాత్ర కొనసాగించాలంటే వీ డోంట్ నో. మనకేంటంటే మన మానవ జ్ఞానము చాలా పరిమితమైంది. దేవుడు అనంత శక్తిగల దేవుడు, అనంత జ్ఞాని అయిన దేవుడితోని కొలడానికి మన జ్ఞానము సరిపోదు. ఫేత్ ఈజ్ నాట్ అబౌట్ క్యాలిక్యులేషన్స్. జరుగుతుందిలే ఏమో, పర్హాప్స్ అట్లాగే ఏమైనా అవుతుందేమో కాదు. దేవుణ్ణి ఏంటంటే ఉన్నాడని, ఆయన చేస్తాడని, ఆయన మీద ఆనుకున్నప్పుడు గమ్యానికి మనం చేరుకుంటామని, సురక్షితంగా మనం ఉంటామని, ఆయన స్వస్థపరిచే దేవుడని వాగ్దానం చేసిన వాడు ఖచ్చితంగా మన ఇలా నెరవేరుస్తాడని ఖచ్చితమైన నిశ్చయమైన నిరీక్షణ కలిగి ఉన్నాం అన్నమాట. చేస్తే చేస్తాడు, లేదంటే లేదు అనుకోవడానికి ఏం లేదు. అట్లాగా ఇది అవుతుందిలే, ప్లాన్ ఏ ప్లాన్ బి అని లేదు. నో, దేవుడు మాట్లాడాడంటే, దేవుడు చెప్పాడంటే, దేవుడు చేస్తానంటే ఖచ్చితంగా చేస్తాడు. ఇంకా ఆయన అబద్ధమాటకు ఆయన నరమాత్రుడు కాదు. వేరే సందేహం ఏమీ లేకుండా మనం బలహీనము, మనం ఏంటంటే అపనమ్మకస్తులం, మనం నమ్మలేకపోతున్నాం, మనం మాట మార్చేస్తుంటాం, మనం దేవుని చేయి విడిచిపెట్టేస్తుంటాం, మనం వెనుతిరిగిపోతూ ఉంటాం, అట్లాగా అయిపోతాం. మంది ఫాల్ట్, కానీ మన బలహీనలు అయిపోతాం విశ్వాసంలో. కానీ దేవుడు ఏంటంటే నమ్మదగిన వాడు. దేవుడు యందు, ఆయన యందు మనకు తెలియని మార్గంలో మనం వెళ్ళడానికి, భవిష్యత్తులోనే మనకు తెలియపోయినప్పుడు, ముందేం జరుగుతుందో తెలియపోయినప్పటికీ ఆయన చేయి పట్టుకొని, ఆయన మీద ఆనుకొని, ఆయన మీద భారం అంతా వేసి మనం వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఏంటంటే ఆయన మనల్ని నడిపించే దేవుడు, మనల్ని సురక్షితంగా దరికి చేర్చే దేవుడై ఉన్నాడు. చూడండి, యెషయా రాసిన గ్రంథంలో 26వ అధ్యాయంలోని ఉందంటే, ఎవని మనసు యెహోవా మీద ఆనుకొనునో వాణ్ణి పూర్ణ శాంతి కలగా కదా. చాలాసార్లు మనకి భయము, సందేహాలు ఎందుకు వస్తూ ఉంటాయంట, ఎవని మనసు యెహోవా మీద ఆనుకోవడం అంటే ఒకసారి జాన్ ప్యాటన్ అనే మిషనరీ ఒక తెగ వారికి వారి భాషలోకి బైబిల్ ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు ఏమంటే ఒక మాట దగ్గర ఆగిపోయారంట. అది ఏంటంటే విశ్వాసము, నమ్మిక, అన్నిటికీ పర్యాయ పదాలు. విశ్వసించడము, నమ్మిక ఉంచడం, దేవుని ఆశ్రయించడం, దేవుని ఆధారపడడం, ఇవన్నీ ఒక్క మాట పర్యాయ పదాల కింద వస్తూ ఉంటాయి కదా. వన్ వర్డ్, అర్థమైందమ్మా. అట్లాగా అన్నిటికీ ఆ మాట దగ్గర, ఆ తర్జుమా దగ్గర ఆగిపోయినప్పుడు ఏది రాయాలని వాడిని అడుగుతున్నప్పుడు హీ కుడెంట్ గెట్ అ రైట్ ఆన్సర్. అంటే సరైన పదము చాలామంది చెప్తున్నారు, వారిలోని ఆ తెగలోని వారికి కనుక సరిగ్గా రావట్లేదు. ఒకరోజంట ఒక ఆయన బాగా అలిసిపోయి పరుగుని వచ్చి ఆయన చైర్లో ఉన్నప్పుడు ఆయన చైర్లోని వచ్చి అలిసిపోయి ఫ్యాన్ కింద అట్లా కూర్చునిపోయారంట. అట్లా వచ్చి ఆ చైర్ మీద కూర్చున్నప్పుడు ఆయన అన్నాడంటే, అలిసిపోయి అలసట తీర్చుకుంటూ, అమ్మయ్య నా భారమంతా ఈ చైర్లో కూర్చున్న తర్వాత ప్రాణం లేసొచ్చినట్టుంది అని చెప్పి అనగానే అప్పటికి ఆ మాట తలంచిందంట. ఏంటంట, విశ్వాసం అంటే పుట్టింగ్ ద వెయిట్ ఆన్ యువర్ గాడ్. అంటే ఏంటంట, నీ భారంనంతయు యెహోవా మీద మోపడం అంట. చాలాసార్లు ఎందుకు అనుమానము, ఎందుకు భయం వస్తుంది అని అంటే, సంపూర్ణంగా దేవుని మీద ఆనుకోలేకపోతున్నాం కాబట్టి ఇంకా ఏంటంటే ఏమొస్తుందంట, భయం వస్తుంది, ఆందోళన వస్తుంది. శ్రమ దినమున
కృంగిన వాడిని ఏమమ్మా శ్రమ దినం, మళ్ళీ చెప్పండి. శ్రమ దినమున ఏమొస్తుందట? ఏంటంట? చేతకాని వారం అయిపోతామంట, బలహీనం అయిపోతామంట, విశ్వాసం లేని వారమైతే హృదయం కలవరపడిపోతూ ఉంటుందంట. నానా విధాలుగా విశ్వాసం నువ్వు చేయగలవు, నీ పక్షాన్ని దేవుడు ఉన్నాడు, నువ్వు ఒంటరివాడు కాదని చెప్పితే అవిశ్వాసము, భయము, సందేహము ఏం చేస్తుందంట? నీవు చేయలేవు, నీ దేవుడు విడిచిపెట్టేశాడు, నీ ప్రార్థనలు ఆలకించట్లేదు, నీ ఒంటరివాడు, ఇంక అంతే ముగిసిపోయింది, అయిపోయింది, ఇదంతా చీకటే, గాఢాంధకారము, స్వస్థత రాదు, విడుదల రాదు, ఏది లేదు అని చెప్తాదనమాట. అందుకే ఏంటంట, అట్లాగా ఎప్పుడన్నా మన హృదయంలోని ఓడిపోయాము, అయిపోయింది, నా ప్రార్థనలో ఇంకా జవాబు రావట్లేదు, ఈ భయములన్నీ ఉంటే ఎప్పుడన్నా అటువంటి పరిస్థితుల్లోని యూ కెన్ టెస్ట్ గాడ్ కదా. భయం వేసినప్పుడు, ఆందోళన వచ్చినప్పుడు, సందేహపడినప్పుడు వచ్చినప్పుడు సంపూర్ణంగా చేయండి, దేవుణ్ణి యేసయ్య చేతిలో పెట్టేయండి అంతా. అప్పుడు దేవుడు ఏమిస్తాడు? ఎప్పుడైనా ప్రయత్నం చేయండి, అంత సమస్య వచ్చినప్పుడు, అంతటివి మనం చేయలేని పరిస్థితులు, ఇంకా మన వల్ల కాని పరిస్థితులు, అంతవరకు అసలు ఆగకూడదు. మొదటే దేవుని దగ్గరికి విశ్వాసంతో వెళ్ళిపోవాలి. కానీ వచ్చినప్పుడు ప్రయత్నం చేయండి. నేను చేశాను, నేను అందుకే చెప్పగలను. అందుకే అప్పుడు దేవుడు ఏం చేశాడంట? పూర్ణ శాంతి గలవారుగా. ఎందుకంటే చేయలేం, మానవుల్ని కొంతవరకే మన సహాయం, అంతకు మించి మనం చేయలేం. ఆ పరిస్థితుల్లోని నా వల్ల కాదు ప్రభువా, నా సహాయం నీవే, నా దిక్కు నీవే అని దేవుడి చేతిలో విడిచిపెట్టామనుకోండి, డోంట్ వరీ మై గాడ్, యు ఆర్ నాట్ అలోన్, నేను విడిచిపెట్టను. ఈ అరణ్య మార్గంలో నువ్వు ఒంటరివాడు కాదు, నేను ఎత్తుకొని నడిపిస్తాను, నా చేయి పట్టుకొని నేను నడిపిస్తానని అందరికీ నడిపించే దేవుడు మనం కలిగి ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి, గాడ్ విల్ నెవర్ లీవ్ అస్. దేవుడు మనల్ని ఒంటరిగా ఈ అరణ్య మార్గంలో, శ్రమల్లో, కష్టాల్లో నలిగిపోతున్నప్పుడు దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడంట. నిలవబడి ఉన్నాను, నేను వేచి ఉన్నాను ఫర్ ద రైట్ టైం. ఈ వచ్చి ప్రధాని ఏం చేస్తున్నాడు? త్వరపెట్టేస్తున్నాడు. ఏంటంటే చనిపోకముందే నువ్వు రా కాదు, దేవుడికి తెలుసు ఎప్పుడు ఎట్లాగా ఏ విధంగా నువ్వు నన్ను ఆధారపడినట్లయితే, నువ్వు మీద ఉన్నట్లయితే, నీకు ఎవరి చేత ఏ మనుషులు పంపించి ఏ విధంగా నేను నీకు సహాయం అందించాలి, నీకు విడుదల అందించాలి, ఏ సమయంలోని నీకు స్వస్థత నీ శరీరంలో, నీ కుటుంబంలో ఏ టైంకి నేను చెయ్యాలో అన్నీ సక్రమంగా దాని సమయమందు నేను చేస్తాను. కానీ అంతటి వరకు నువ్వేం చేయాలంట? వేచి ఉండు, కనిపెట్టు, విశ్వసించుకో. అంటే కనిపెట్టి ఉండాలి. ఫిలిప్పీ రాసిన పత్రికలు ఉంది, ఏ విషయంలోని చింతించక కదమ్మా. ఎంత దేవుడు ఉన్నాడంటే ఆ పైనున్న విశ్వాసాల్లో, లేదంటే వారు విశ్వాసం చేస్తున్న అన్యజనుల్లో ఏంటంటే అన్నీ వాళ్ళే చెయ్యాలి కదా. శరీరాన్ని నలగొట్టుకోవాలి, డబ్బుని వ్యయపరుచుకోవాలి, అన్ని బాధలు పడిన తర్వాత దేవుడు అప్పుడు వారిని కనికరిస్తాడంట. వారి నమ్మకం. మనకేంటంటే దేవుడు ఏమంటున్నాడంట? మీరు ఎందుకు చింతిస్తున్నారు? నేను చింతిస్తాను, చింత యావత్తు నా మీద వెయ్యండి. ఏంటంటే మనకి ఎట్లా ఉంటుందంటే అంటే ఇన్స్టెంట్ అన్ని త్వరగా జరిగిపోయే రోజుల్లో బ్లింకిట్ కొన్ని యాప్స్లో ఏంటంటే ఇలా ఆర్డర్ పెట్టిన లోపు మనం స్టవ్ మీద పాలు ప్యాకెట్ కోసం పెట్టి పాలు స్టవ్ గిన్నె పెట్టే లోపు బెల్లగొట్టేస్తాడు, వచ్చేస్తాడు. బ్లింకిట్ అనే యాప్కి బ్లింకిట్ అనే పేరు ఎట్లా వచ్చిందంట? బ్లింక్ ఇలా చేస్తాడంట, అంటే రెప్పపాటున వాడు తెచ్చి ఇచ్చేస్తాడట, అంత ఫాస్ట్గా. అందుకే ఏమైపోతుందంటే వేచి ఉండటానికి, దేవుని సన్నిధిలో కనిపెట్టడానికి, ప్రార్థనలో వేచి ఉండటానికి మనకేంటంట విశ్వాసంగా దేవుని సన్నిధిలో అట్లాగా మనకి ఓర్పు సరిపోవట్లేదు మనకి కదా. ఓర్పుతో దేవుని సన్నిధిలో కనిపెట్టలేని యుగంలోకి, కాలాల్లోకి మనం వచ్చేస్తున్నాం. అందుకే దేవుడు ప్రభువా నా టైం అయిపోతుంది, వయసు గద్దించిపోతుంది, షారా ఏమంటుంది? టైం అయిపోతుంది. కానీ ఏంటంటే సర్వశక్తి గల దేవుడు, సర్వ శరీరాన్ని నిర్మించింది ఆయన్నే. ఏంటంటే అన్నీ తెలుసు, ఏ టైంలో ఏదన్నా చేయగలిగే దేవుడని షారా ఆ తర్వాత విశ్వాసం ఉంచి ముందు నవ్వినప్పటికీ కూడా విశ్వాసంతో ఏంటంటే బిడ్డను కనుటకు విశ్వాసమును బట్టి, ఆ తర్వాత అబ్రహాంని కూడా ఏంటంటే ఆధారము, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు వారికి ఎట్లాగుందంట? నువ్వు ఈ దేశాన్ని విడిచిపెట్టి దేవుడు దర్శించాడు,
నీ ఇంటిని, నీ ఏంటంటే నీ నీ బంధువుల్ని సమస్తాన్ని విడిచిపెట్టేసి నువ్వు రావాలి. హీఈస్ వెల్ సెటిల్డ్, అంత వెల్ సెటిల్డ్ లైఫ్, అంత కంఫర్టబుల్ లైఫ్. ఇప్పుడు వెళ్ళి జీరోకి వచ్చేసాడు. అబ్రహాము నువ్వు బయలుదేరమంటే ఏముంటుందంటే నిరీక్షణకు ఆధారం లేదు. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే ఏమో, ఐ డోంట్ హ్యావ్ అ మ్యాప్. ఎంత దూరం వెళ్తే ఏమో తెలియదు, ఎంతకాలం వెళ్తూ ఉంటే ఏమో తెలియదు, ఎక్కడుంటావంటే ఏమో తెలియదు. అంటే అట్లాగే బయలుదేరి ఇంకా అపోస్తల కార్యం వచ్చేసరికి ఏంటంటే వాగ్దానం చేసిన భూమిలో పాదము పట్టినంత భూమి కూడా లేదంట. దేవుడు ఇంకా అప్పటికి ఇవ్వలేదంట. వాగ్దానం చేశాడు, కనాను దేశాన్నంతా వాగ్దానం భూమిగా నీకు ఇస్తాను, నీ ఏంటంటే నీ 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 జనాంగాన్ని అంతటినీ దీవిస్తానని చెప్పినప్పుడు ఏమైందంటే కనీసం తన భార్యను పాత పెట్టినప్పుడు కూడా ఏంటంట గజం భూమి కూడా లేదు. అట్లాగే ఉన్నప్పటికీ కూడా నిరీక్షణకి ఆధారం లేనప్పుడు, కానీ ఈనాడు మనకున్న పరిస్థితుల్లో ఎట్లాగున్నామో నిరీక్షణకు ఆధారం ఉంది. దేవుని ప్రత్యక్షత ఉంది, వాళ్ళకి లేదప్పుడు. యేసయ్య ప్రత్యక్షత లేదు, వారు మెస్సయ్య కొరకు కనపడుతున్నారు. మనకు అట్లా కాదు. యేసయ్య ఏంటంటే ప్రత్యక్షపడ్డాడు, యేసయ్య వచ్చారు, దాని తర్వాత వాగ్దానాలు ఉన్నాయి, దేవుని వాక్యం ఉంది, వాగ్దానాలు అన్నీ, నిబంధన ఉంది, అన్నీ ఉంది. అవన్నీ ఉన్నప్పుడు కూడా ఈ సమయాల్లోని ఎట్లాగుందంట దేవుని యందు విశ్వాసం ఉంచడం మన పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో కనిపెట్టడానికి చాలా కష్టమైపోతూ ఉంటుంది. చూడండి, అట్లాగా కొంతమంది రాజులు దేవుని యందు నిరీక్షణ ఉంచలేని వారు ఉన్నారు. రెండో దినవృత్తాంతాల గ్రంథం చూడండి, 16వ అధ్యాయము. రెండో దినవృత్తాంతాల గ్రంథము 16:1 నుంచి నేను చదువుతాను. చూడండి, 2 దినవృత్తాంతాలు 16:7 నుంచి. ఆ కాలమందు 7వ వచనం, ఆ కాలమందు దీర్ఘదర్శిని హనాని యూదా రాజైన ఆశా యొద్దకు వచ్చి అతనితో ఇలాగూ ప్రకటించను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. సిరియా రాజు యొక్క సైన్యంను నీ వశం నుండి తప్పించుకొని పోయెను. బహు విస్తారమైన రథములను, గుర్రపు రౌతులను గల కుషీలను, లూబీలను గొప్ప దండు వచ్చిరి కదా. ఆయనను నీవు యెహోవాను నమ్ముకొన్నందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. తన ఎడల యథార్థ హృదయం కలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయనున్నది. 10 నుంచి చదువుతాను. ఆ దీర్ఘదర్శి అట్టు ప్రకటించినందుకు ఆశ అతని మీద కోపించి రౌద్రం చూపి అతని బందీ గృహంలో వేసెను. కిందన ఇంకో మాట చదువుతాను చూడండి. అతడు ఆశ తన ఏలుబడి యందు 39వ సంవత్సరంన పాదంలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యుద్ధ విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. ఇక్కడ ఆసారాజు కొరకు నేను మాట్లాడుతున్నాను. ఆయన ఆసారాజు ఎవరంటే యూదా రాజు. ఆయన 41 సంవత్సరాలు యూదా దేశాన్ని పరిపాలించినవాడు. ఆయన 41 సంవత్సరాలు యూదా దేశాన్ని పరిపాలించిన తర్వాత ఆయన కూడా ఎటువంటి రాజు అంటే చాలా మంచి రాజు. ఎట్లాగుందంటే దావీదు వలె దేవునికి అనుకూలంగా 2 మాటలు ఉంటాయి, అనుకూలంగా యథార్థముగా నడిచినవాడు. అంటే లాస్ట్ టైం మనం విన్నాం కదా, యోషియా ఏం చేస్తాడంట, ప్రక్షాళన. ఎట్లాగైతే తన పితరులు స్థాపించిన విగ్రహాలు, దేవతా స్తంభాలను అన్నీ కొట్టించి, ఎలాగైతే భ్రష్టత్వంలో ఉన్న దేశాన్ని ఎట్లాగైతే తను ప్రక్షాళన చేసి ఒక సంస్కరణ తెచ్చి ఉజ్జీవాన్ని రగిలించాడో అటువంటి వాడిగా ఆశలు ఉన్నాడు. కిందటి వారము మనిషి కుమారుడు ఎవరమ్మా విన్నవారు? యథారాజ తదా ప్రచలవనం. మనిషి కుమారుడు ఆమోను. చిన్న తప్పు జరిగింది, దాన్ని ఏం చెప్పానంటే ఆమోన్ అనే మనసులో ఉంది కదా, అమ్నోన్ అని అన్నాను. మరి అంతమంది గుర్తుపట్టలేదు, ఇంటికి వెళ్ళి ఎవరు చదువుకోలేదు. అంటే ఆమోను కుమారుడు యోషియా, అంతే కదమ్మా. చిన్న కరెక్షన్, అది మీరు అని మర్చిపోయారు. అట్లాగే యోషియా అలాగే
ప్రక్షాళన చేసిన వాడు అనమాట. దేవుని ఎడల అనుకూలంగా యథార్థంగా బ్రతికిన వాడు అనమాట. అందుకే దేవుడు ఏం చేశాడంట, 41 సంవత్సరాలు యూదా దేశాన్ని పరిపాలిస్తే ఏంటంటే 35 సంవత్సరాల వరకు నెమ్మది 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 అన్నమాట. 14వ అధ్యాయంలోని అనుకూలత బట్టి, తన యథార్థను బట్టి, దేవునికి నమ్మకంగా దేవుని నుంచి సన్నిధిలో యథార్థంగా బ్రతికాడు. కాబట్టి ఏం చేస్తాడంట, చుట్టుపక్కల రాజ్యాలన్నింటిలో ఒక 7-8 సార్లు ఉంటుంది. 14వ అధ్యాయం నుంచి 15 వరకు ఎట్లా ఉంటుందంటే 7-8 సార్లు ఏంటంటే నెమ్మది కలుగజేశాను అని ఉంటుంది. చూడండి 14:7 నుంచి చదువుతాను. అతడు యూదా వారికి ఇలాగ ప్రకటన చేశాను, మనము దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు అని. చూసారా ఎందుకు నెమ్మది వచ్చిందంట, ఎందుకంటే ఆయన మీద ఆనుకున్నాడు, ఆయన ఆశ్రయించాడు. ఎవరి మనసు యెహోవా మీద ఆనుకున్నా ఏంటంట, శాంతి నెమ్మది. ఎందుకంట అట్లాగా ఇచ్చాడనమాట. దేవునికి అంటే ఆనుకొని ఉన్నాడు, ఆయన ఆశ్రయించాడు. అట్లాగ ఉంచినప్పుడు అప్పుడు ఒక రాజు, జెరహు అన్న రాజు ఏం చేస్తాడంటే, కూషీడైన రాజు ఒక శత్రువు దండెత్తి వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తాడంటే విశ్వాసంతో దేవుని సన్నిధికి వెళ్తాడు. ఏంటంటే ఏమడుగుతాడంటే, దేవుడు నీవే మా దేవుడు, నరమాతులు నీ వైపు జయం పొందనివ్వకు, నీ నామమును బట్టే మేము యుద్ధానికి వెళ్తామని దేవుడి మీద ఆధారపడినప్పుడు వాళ్ళు ఎట్లాగంటే వేల మంది సైన్యంతో వచ్చారంట. తెలుగులోనంటే 10 లక్షల మంది సైన్యం వచ్చారు. గొప్ప దండు లాంటి సైన్యం వచ్చారు. వీళ్ళకున్న సైన్యం ఎంత, 5,80,000 మంది అక్కడ ఉంటుంది. 3 లక్షల మంది, దాని తర్వాత 2 లక్షల మంది, దాని తర్వాత 3 లక్షల మంది, 2,80,000 మంది, అంటే కలిపితే ఎంతమ్మా 5 లక్షల, అంటే దానికి డబల్ ఉన్నారు వాళ్ళకి. అది కాకుండా 300 రథములు ఉన్నవారు. అంతటి బలమైన సైన్యం వచ్చినప్పుడు అప్పుడు కలవరపడలేదు, కానీ దేవుడి దగ్గర ఆశ్రయించాడు. దేవుడు ఏంటంటే జయం ఇచ్చి ఉన్నాడు. కానీ 35 సంవత్సరాల తర్వాత ఏమైందంట, ఒకరోజు ఏమైందంట, ఇజ్రాయెల్ రాజు ఏమనుంది కిందన 16 నుంచి చదువుతాను. బయెషా అనే రాజు యూదా దేశం మీదకి వచ్చాడు. నేను చెప్పాను కదా లాస్ట్ టైము, వారి చుట్టుపక్కల దేశాలతోని ఇజ్రాయెల్ దేశము యూదా దేశము యుద్ధాలు జరిగేవి. వారి చుట్టుపక్కల దేశాలు సిరియా, అషీరు, ఐగుప్తుతో కూడా యుద్ధాలు జరుగుతూ ఉండేవి. అట్లాగా ఇజ్రాయెల్ రాజు అయిన బయెషా ఒక రాజు వచ్చి ఏం చేస్తూ ఉంటాడంటే, యూదా వారి మీద దండెత్తి వచ్చినప్పుడు అప్పుడు ఏం చేశాడు, ఇప్పుడు యూదా రాజుకి అప్పుడంత చిన్నవాడు కాదు, 35 సంవత్సరాల క్రితము. 35 సంవత్సరాలు అయిన తర్వాత కొంచెం రాజకీయంగా అనుభవం వచ్చింది, కొంచెం స్థిరపడ్డాడు, ఎట్లాగా వ్యూహాన్ని రచించగలిగాడు. అప్పుడంతా లేత వయసు కాదు, చిన్న వయసు కాదు, కానీ అంత అయిన తర్వాత కొంచెం సెటిల్ అయిన తర్వాత నెమ్మది వచ్చింది, కొంచెం రాజ్యం స్థిరమైంది. పక్కన ఇజ్రాయెల్ దేశంలో వారు ఈ దేశాన్ని, యూదా దేశం ఇంతగా పరిపాలిస్తున్నాడు, ఇంతగా వృద్ధి చెందుతుంది, ఎంతలాగా పరిపాలిస్తున్నాడు అని చెప్పి వారు ఈ దేశానికి రావడానికి ఆకర్షితులు అవుతున్నారంట. అట్లా ఉంటుంది, ఆ పైన అంతా ఉంటుంది, అదంతా నేను చదవట్లేదు. కానీ అట్లాగా అటువారు ఈ దేశం నుంచి ఈ దేశానికి రావడానికంటే మొగ్గు చూపిన వారుగా ఉంటారు. అంతగా ఈ రాజ్యం వదులుతుంది, అంతగా చక్కగా ఆశారాజు పరిపాలిస్తున్నాడు. అప్పుడేమైంది, ఇప్పుడు ఏంటంటే కొంచెం స్థిరపడ్డాడు, అన్నీ వచ్చాయి. అప్పుడు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు, ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఏం చేస్తూ ఉంటాడంట, తన ఏంటంటే మందిరంలోని, రాజమందిరంలో వెండి బంగారాన్ని తీసి అప్పుడు ఏం చేసేస్తాడంట, సిరియా రాజుకి, బెన్హదద్ అనే సిరియా రాజుకి దూతలతో పంపి బహుమానంగా పంపి ఏం చెప్తాడంటే, నీ తండ్రి నా తండ్రి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక డీల్ చేసుకోవాలి, నా పక్షంగా నువ్వు వెళ్ళి ఏం చేయాలంటే ఆ బయెషా మీదకి నువ్వు నా పక్షంకి వెళ్ళి యుద్ధం చెయ్యు అని చెప్పి పంపించినప్పుడు ఆ మాటను అంగీకరించి సిరియా రాజు వెళ్ళి ఏం చేస్తాడంటే, ఆ బయెషా అనే రాజు మీద బెన్హదద్ వెళ్ళి, సిరియా రాజు వెళ్ళి ఏం చేస్తూ ఉంటాడంటే విజయాన్ని, యూదా దేశాన్ని ఏంటంటే కాపాడుతూ ఉంటాడనమాట ఆ దేశం నుంచి. అది అయిన తర్వాత దేవుడు ఊరుకుంటాడా, అప్పుడు ఏం చేశాడంట, దీర్ఘదర్శి అంటే ప్రవక్త అనమాట. హనాని వచ్చిన తర్వాత ఏం మాట్లాడతాడంటే ఏంటంటే, నీవు నీ దేవుడైన యెహోవాను ఎట్లాగా ఇప్పుడు ఇంకా మనుషులు నమ్ముకున్నాడు. అంతటి వరకు ఎక్కడ 35 సంవత్సరాల వరకు దేవుని నమ్మకంగా, అనుకూలంగా, యథార్థంగా వెళ్ళినవాడు. మన బ్యాచే అంతవరకు కరెక్ట్గా విశ్వాసంతో నడుస్తూ ఉంటాం.
అంత చేసిన తర్వాత అంత నెమ్మది ఇచ్చాడు, యుద్ధాలు లేవు, అంతా సమాధానం అని అనుకున్న టైంలోని ఇంకా మనం నెక్స్ట్ పోరాటం, నెక్స్ట్ ఏ సమస్య వచ్చినా మనకి తిరుగులేదు అని అనుకున్న టైంలో ఎట్లాగ మాట్లాడుంటే మన మాటలు, మన చేష్టలు, మన క్రియలు, మన హృదయం అంతా ఎట్లా ఉంటుందా, మొత్తం తలకిందలు అయిపోతుంది. అట్లాగే అందుకే ఏంటంటే అంతగా దేవుణ్ణి వెంబడించిన వాడు ఏం చేస్తారా, సిరియా రాజును నువ్వు నమ్ముకుంటివే. దేవుడు అడుగుతున్నాడు, క్వశ్చన్ వేస్తున్నాడు, సిరియా రాజు యొక్క సైన్యం నీ వశము నుండి తప్పించుకొని పోయాను కదా, బహు విస్తారమైన రథములతోని కూషీను లిబియన్లు వచ్చారు కదా, అప్పుడు కొంతకాలం క్రితం నీకంటే బలమైన సైన్యం వచ్చారు కదా, 1000 మంది అని ఉంటుంది అక్కడ కదా, అంత సైన్యంతో వచ్చినప్పుడు నీవు నన్ను ఆశ్రయించినప్పుడు ఏంటంటే వారు వచ్చినప్పుడు గొంత వచ్చితురు కదా, అయినను నువ్వు యెహోవాను నమ్మికొందున ఆయన వారిని నీ చేతికి అప్పగించాను కదా, అప్పుడు రాజుని నిన్ను అప్పగించాను కదా, ఇప్పుడు ఏమైంది నీ విశ్వాసం కదా. మనం కూడా విశ్వాసంలో సన్నగిలిపోయినప్పుడు, విశ్వాసంలో తొట్టిల్లిపోయినప్పుడు, విశ్వాసరహితంగా నల్లైనప్పుడు, అనుమానాలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే దేవుడు కూడా మన ప్రశ్న, ఏం కిందటిసారి నీకు అస్వస్థత వస్తే, కిందటిసారి నీ కుటుంబంలో సమస్య వస్తే, అలజడి వస్తున్నప్పుడు నేను విడిపించలేదు, నేను రక్షించలేదు, నేను కాపాడలేదు, నేను అట్లాగా వదిలేసాను, ఆ పరిస్థితిలో ఒంటరి వైపే వదిలేసావా అని దేవుడు మనల్ని కూడా అడుగుతూ ఉంటాడు. అంటే ఏంటంటే జ్ఞాపకం చేసుకోవాలి, పూర్వపు దినాలు దేవుడు మమ్మల్ని విడిపించిన దాన్ని, సహాయం చేసిన దానికి ఆయనకి తెలుసు ఎట్లా చేయాలి ఆ సమయంలో కదా. విడిపించలేదా అని దేవుడు క్వశ్చన్ వేస్తూ ఉన్నాడు. అయినను నువ్వు యెహోవాను నమ్ముకుందున ఆయన వారిని నీ చేతికి అప్పగించును అని ఉంటుంది. ఇంకొక మాట ఆ తర్వాత కూడా వచ్చిన తర్వాత ఆ మాటను నాతాను దావీదు చెప్పిన వెంటనే ఆ మనుషుడు నేనేను ఒప్పుకుంటాడు. కానీ ఇక్కడ ఆశ ఏం చేస్తాడు, హనాన్ని తీసుకెళ్ళి బంధిస్తూ ఉంటాడు. ఆయన సైడ్ ఉన్న వాళ్ళందరినీ కూడా బాధ పెడుతూ ఉంటాడు. అంటే చెరసాల్లో వేయించిన తర్వాత అయినప్పటికీ దాని తర్వాత ఇంకేముంటుందంట, ఇంకా దేవుడు కనికన సంపూర్ణుడు కదా, ఏ విధం చేతనైనను ఆ రాజుని ఏ విధం చేతనైనా విశ్వాసంలో తన తట్టు తిప్పుకోవటానికి ఎంత దేవుడంటే చేస్తున్న ప్రయత్నాలు వదిలేదు దేవుడు. దాన్ని ప్రవక్తన మనకి కూడా అవకాశాల మీద విశ్వాసం నుంచి బలహీనమైపోయినప్పుడు, లేదంటే ఆనుకోలేనప్పుడు, ఆశ్రయించలేనప్పుడు వచ్చినప్పుడు దేవుడు అట్లాగా సమయాన్ని ఇస్తూ ఉంటాడు, అవకాశాలను ఇస్తూ ఉంటాడు, దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, ఆయన స్వరాన్ని వినిపింపజేస్తున్నాడు. కాళ్ళలోని ఏంటంటే జబ్బు పుట్టింది, అప్పుడు కూడా ఏంటంటే వైద్యుల్ని పట్టుకున్నాను. అంటే వైద్యుల్ని ఒక్కటే పట్టుకుంటే తప్పు కదా, అంటే ఖచ్చితంగా డాక్టర్ల దగ్గర వెళ్ళొద్దని కాదు, కానీ అంటే దేవుణ్ణి ముందు సంప్రదించలేదు. డాక్టర్స్ కెన్ ట్రీట్ బట్ గాడ్ కెన్ ఓన్లీ హీల్ అమ్మా. అట్లాగే ఇంకొక రాజు కూడా ఉంటాడు చూడండి, దినవృత్తాంతాలు గమని 28వ అధ్యాయంలోని ఒక రాజు ఉంటాడు, అహాజు రాజు. వీడు ఫస్ట్ నుంచి దుర్మార్గుడే, చెప్పుకోవడానికి అసలు గుడ్ రిపోర్ట్ అనే లేదు. కానీ నేను సింపుల్గా చెప్పేస్తాను చూడండి. అప్పుడు ఏమైందంటే సిరియా రాజు అనే రెజీను, ఇజ్రాయెల్ రాజు అయిన పెకియా అని వారు ఇరువురు కలిపి ఏంటంటే ఈ యోధా రాజు మీదకి దండెత్తి వస్తారు. ఆహాజు మీదకి ఏంటంటే ఒక్కరు కాదు కానీ ఇద్దరు కలిసి వస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు గుండెలు ఎలాగున్నాయంటే చూడండి, యెషయా రాసిన గ్రంథం 7వ అధ్యాయంలోని ఎట్లా ఉంటుందో చూడండి. యెషయా రాస్తూ ఉంటాడు 7:1 నుంచి చూడండి. యెషయా రాసిన గ్రంథం, యూదా రాజైన ఉజ్జియా మనవడు యోతాం కుమారుడైన అహాజు దినమునందు సిరియా రాజైన రెజీను, ఇజ్రాయెల్ రాజైన రెమల్యా కుమారుడైన పెకాహు, ఎవరమ్మా, ఇద్దరు రాజులు, రెజీను, పెకాహు, వారి ఇద్దరు రాజులు కలిసి మోటగిలుగా వచ్చి యెరూషలేము మీద వచ్చి అది వారి వలన వారిని ఏంటంటే ఆ దేశాన్ని ముట్టడి వేద్దాం అనుకున్నారు, కానీ అది వారి వలన అవ్వలేదు. అప్పుడు సిరియన్లు, ఎఫ్రాయిమీలు అంటే ఇజ్రాయిల్, అప్పుడు ఎఫ్రాయిమీలు ఎక్కువ మంది ఉన్నవారు కాబట్టి ఆ దేశంలో ఇజ్రాయెల్ దేశాన్ని ఎఫ్రాయిమీలు అని కూడా అంటారు. తోడు చేసుకొనిరని దావీదు వంశస్థులు తెలుపబడక గాలికి వారికి తెలిసింది, ఈ రాజుకి ఏంటంటే ఈ రాజుకు వచ్చిన తర్వాత భయపడిపోయి ఎట్లాగుందంట, గాలికి అడవి చెట్టు కదిలినట్టు వారి హృదయమును, వారి జనుల హృదయము కదిలిపోయిందంట. అంతటి పవర్ఫుల్ కింగ్స్ ఇద్దరు రాజులు వచ్చి వారిని చుట్టుముట్టేసినప్పుడు ఎట్లా ఉందని మనసులు భయంతో ఏంటంటే కంపితం అయిపోయి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, అప్పుడు యెషయాతోని ఒక మాట చెప్పిస్తాడు చూడండి 4 నుంచి, భద్రం సుమి నిమ్మలించుము, పొగరాజుచున్న ఈ 2 కొరకంచు కొనలను అనగా రెజీను, సిరియన్లు, రెమల్యా కుమార్ అను వారిని కోపాగ్నికి చడిచిపోకు. దేవుడు ఏమంటున్నాడంటే స్టాప్, చాలా ఆలోచనలు వచ్చేస్తున్నాయి, చాలా భయపడిపోతున్నావు,
చాలా ప్లాన్స్ చేసేస్తున్నావు, చాలా ప్రిపరేషన్ చేసేస్తున్నావు, సైన్యం సిద్ధపరుస్తున్నాడేమో, ఇంకా ఎక్కువ చేస్తున్నాడేమో, శూరుల్ని పిలిపిస్తున్నాడేమో, వేరే దేశాలతో పొత్తు పెట్టుకున్నాడంట. సో మెనీ ప్లాన్స్ అండ్ ప్రిపరేషన్స్. కింగ్ కదా, రాజు కాబట్టి ప్రజల్ని కాపాడే బాధ్యత తన మీద ఉంటుంది. నువ్వు ఫస్ట్ ముందు దేవుడు డెలివరెన్స్ చెప్పే ముందు, విడుదల ఇచ్చే ముందు రాజుని ఆ హృదయాన్ని ఏం చెప్తున్నాడంట, భద్రం సుమి, బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండు, నిదానించు, స్టాప్, అన్నీ ఆపేసే, నువ్వు భయపడకు, ఫస్ట్ నువ్వు భయపడకు, నేను నీ పక్షాన ఉన్నాను. వారు ఏంటంటే నువ్వు ఎట్లా చూస్తున్నావు అంటే భయంతో వారు బలవంతులను అనుకుంటున్నావు, కానీ ఏంటంటే ఇంగ్లీష్లో ఉంటుంది, వారు కొరకంచు కొనలని, స్మోకింగ్, చాలా బలవంతులు అనుకుంటున్నావు, కానీ వారు బలహీనులు, వారు దేశం మీదకి రారు, వారు జయించలేరు, వారు ఏమీ చేయలేరు. కింద ఇంకో మాట ఉంటుంది, మీరు నమ్మికుండిన ఎడల స్థిరపడక, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫేత్ యూ విల్ నాట్ స్టాండ్. ఇంగ్లీష్లో ఇలా ఉంటుంది, నీవు నమ్మిక ఉంచకపోతే, ఈ మాటలను బట్టి నమ్మిక ఉంచలేకపోతే ఏముందంట, నువ్వు స్థిరపడు. అంటే ఎంతటి వాడంటే తర్వాత యెషయాతో చెప్తుంటా, నువ్వు దేవుని యొద్ద నుంచి ఒక సూచన అడుగు టు కన్ఫర్మ్ యువర్ ఫేత్. దేవుడు ఒక బ్లాంక్ చెక్ లాగా ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు ఒక రుజువు నువ్వు అడుగు, దేవుడిని ఒక రుజువు అడుగు. దేవుడి మాటల్ని నీకు రుజువు పరచడానికి అడిగితే ఎంత చక్కగా చెప్తాడంటే, దేవుడు నేను ఏంటంట ఆలకించి, నేను అడుగును యెహోవాని శోధింపనని చెప్పి జాగ్రత్తగా చెప్పి చాలా ఏంటంట తప్పించుకుంటాడు. అది భక్తితో కాదు, కానీ ఏంటంటే ఆల్రెడీ మనసులో డిసైడ్ అయిపోతాడు ఎవరి నుంచి తీసుకోవడానికి, అషూర్ నుంచి సహాయాన్ని పొందుకోవడానికి. ఆల్రెడీ ఇందాకైతే ఆశ అయితే సిరియా దేశం నుంచి సహాయం పొందుకున్నాడు, ఇక్కడైతే అహజ్ ఎవరి నుంచి అంట, అషూరు దేశం నుంచి కావాలని, సహాయం కావాలని వీని కూడా వెళ్ళి అడుగుతూ ఉంటాడు. అడిగిన తర్వాత ఏం చెప్తాడంట, తర్వాత జరిగింది ఏమంటే, అప్పటికైతే అషూరు దేశం నుంచి ఆ రాజు వచ్చి ఏం చేస్తాడంట, ఈయన పక్షంన ఇప్పుడు అడిగాడు కదా హెల్ప్, ఆహాజు పక్షంన వచ్చి ఏంటంటే జయాన్ని అయితే ఇస్తాడు. కానీ ఏమవుతుందంట, శత్రువుని అయితే తప్పించుకున్నాడు, కానీ ఒక శాశ్వతంగా ఒక యజమాని, ఎవరు, ఈ రాజు అహజ్కి శాశ్వతంగా ఒక యజమాని, ఇంకా చెప్పాలంటే నియంత. ఇంకేంటంటే పన్నుల భారం ఎక్కువైపోయింది, పన్నులు వేస్తుంటాడు, ఇంకా ఆ రాజు చెప్పిన చేతికి వెళ్ళిపోతుంటాడు. ఒక బానిస బ్రతుకు, రాజ్యమంతా తండ్రి పేరుకు మాత్రమే రాజు, కానీ అశూరీయులు వీరిని ఏలుతూ ఉంటారు, పన్ను కట్టినతో ఉంటారు, లేదంటే రాజకీయ ఒత్తిడి ఎక్కువైపోతూ ఉంటుంది, కింద అన్ని మాటలు ఉంటాయి. అంటే ఖచ్చితంగా మనము దేవుని మీద ఆనుకోకుండా లేదంటే మన జ్ఞానాన్ని బట్టి, మనల్ని బట్టి, మన మనుషుల్ని నమ్ముకొని, బంధువులను నమ్ముకొని, స్థానాలను నమ్ముకొని, పదవులను నమ్ముకొని, డబ్బును నమ్ముకొని, వాటి మీద మనం ఆధారపడినట్లయితే ఏమవుతారంటే తుదకు మనకేంటంటే అది నాశనమే కదా. మనుషులు నమ్ముకుంటా వ్యర్థము, యెహోవాను నమ్ముకుంటా మేలు. ఇంకా ఎందుకంటే రాజులు నమ్ముకుంటే వ్యర్థము, యెహోవాను నమ్ముకుంటే మేలు. కొందరు రథములను బట్టి, రౌతులను బట్టి అతిశయించుదురు, కానీ వారు నేలకు పడి, ఇందాక మనం చదువుకున్నాం కదా, వారు నేలపడి పడి ఉండుదురు, మనమైతే చక్కగా నిలబడి ఉందుము కదా. అట్లాగా ఆ టైంకి మంచిదే. ఎవరైనా ఆహాజు చేసిన పని చక్కగా రాజకీయ పరంగా లోకస్తులు ఏం చెప్తారు, కరెక్ట్గా రైట్ పని చేశాడు, ఆ సమయానికైతే ఆ ఉపద్రవాన్ని, ఆ కష్టాన్ని తప్పించుకున్నాడు. ఏంటంటే మనుషులుగా ఏంటంటే ఆ టైంకి దేవుని మీద ఆధారపడడం చాలా కష్టం. మనం ఎవరినైనా సలహాలు తీసుకుంటాం, లేదంటే ఒకరిని అడుగుతూ ఉంటాము, మనం బలాన్ని ఆధారం చేసుకుంటాం, మన జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటాం, మనని బట్టి మనం ఏంటంటే వెంటనే మనం సాల్వ్ చేసుకున్నప్పుడు మన శక్తి మేరకు ఉంది ఆ ప్రాబ్లమ్ని ఏదైనా సాల్వ్ చేసుకున్న, ఒక డాక్టర్ కాబట్టి ఒక డాక్టర్, లేదంటే లోన్ కాబట్టి, లేదంటే అప్పు తీసుకోవడం, అట్లాగా ముందు దేవుని దగ్గర ఆ సమస్యను పెట్టకుండా పలు రీతులుగా లోకరీతిగా మనం దేవుని మీద ఫస్ట్ ఆధారపడకుండా మనం వెళ్తూ ఉంటాం. చూడండి, దావీదు ఎన్నోసార్లు చెప్పాను, దావీదు ఏంటంటే గొలియాతు మీద ఒంటి చేతితో ఒక్కడే వెళ్ళి యుద్ధాన్ని, గొలియాతు మీద ఇజ్రాయెల్ చరిత్రలోని ఏంటంటే ఒక విజయాన్ని, చారిత్రకమైన విజయాన్ని పొందినవాడు, శూరుడు, ధీరుడు అన్నమాట. కానీ ఎన్ని యుద్ధాలు చేశాడంటే, దావీదు చేసిన అన్ని యుద్ధాలు గెలుస్తాడు. ఎన్ని యుద్ధాలు చేస్తాడంటే, ఏంటంటే సొలొమోనుకి ఏంటంటే ఇంకా యుద్ధాలు చేసే పనే లేదు, అన్ని యుద్ధాలు చేస్తాడు, అన్ని విజయాలు చేసిన ప్రతి యుద్ధము ఏంటంటే విజయము సాధిస్తాడు. అందులో ఏంటంటే ఎందుకంటే
దావీదు వెళ్ళే ప్రతి యుద్ధం మీదకి శూరులు వచ్చేస్తూ ఉంటారు, మీదకి రాజ్యాలు వస్తున్నప్పటికీ ఎవరిని శూరుల్ని పిల్లడు, దాని సైన్యాన్ని పిల్లడు, ప్రధానమంత్రి పిల్లడు, సైన్యాధిపతిని పిల్లడు. కానీ మొదటిగా చేసే పని ఏంటంటే మిక్కిలి చిన్న విషయంలో ప్రవ్వా నేను వెళ్ళమంటావా, ఇది చేయమంటావా అని, ఇది వెళ్తే నేను శత్రువుని జయిస్తానన్నా దేవుని దగ్గరికి వెళ్ళి సెలవు తీసుకొని, దేవుడు సెలవు ఇచ్చినప్పుడు దేవుడు మార్గం తెరచడమే కాకుండా దేవుడు ఒక మిలిటరీ స్ట్రాటజీ కూడా, యుద్ధ వ్యూహం కూడా ఇచ్చి, నువ్వు ఇటు వెళ్ళు, ఈ చెట్ల కింద ఉండు, నువ్వు ఈ మార్గాన్ని వెళ్ళు, ఇటు దాక్కో అని చెప్పి దేవుడు నడిపించాడు. అంటే దేవుడికి ఏంటంటే దేవుడికి చెప్పి చేసే వాళ్ళు కాదు, కానీ చెయ్యకముందు సెలవు తీసుకోముందు అడిగేవారంటే ఇష్టమంట. అంటే దేవుడు ఏం చేస్తాడంట, ఆయన నేత్రములు ఏంటంట భూసంచారం చేస్తుందంట. ఎవరంట? బలహీనుల్ని, యథార్థ హృదయుల్ని బలపరచుటకు ఆయన అప్పుడప్పుడు చేసే పని కాదు, కానీ ఏంటంట ఆయన కనులు, లేదంటే ఎప్పుడో చూద్దాంలే, ఇంకొంచెం బాధపడిన తర్వాత, ఇంకొంచెం శ్రమ విపరీతమైనప్పుడు, ఇంకొంచెం చేజారిపోయినప్పుడు, గట్టిగా ఏడ్చేటప్పుడు కాదు, కానీ ఆయన మనం కాపాడువాడు, కునుకడు, నిద్రపోడంట. ఏంటంట మనల్ని బలపరచడానికి, బలహీనులుగా ఉన్నాం, శక్తిహీనులుగా ఉన్నాం, పడిపోతున్న వారు ఉన్నప్పటికీ యేసయ్య కనులు ఏంటంట, యెహోవా కనులు సంచారం చేయుచున్నాయి. దేనికి అని అంటే ఒక్క అవకాశం కూడా పోగొట్టుకున్నా, నా బిడ్డలు జారిపోతున్నారు, విశ్వాసంలో నిలబడలేకపోతున్నారు అని వారిని చూస్తున్నప్పుడు వారిని బలపరచడానికి, ఎవరిని? అందరినీ కాదు, యథార్థ హృదయం, దేవుని కొరకు నిలబడాలని, దేవుని చిత్తాన్ని కనిపెట్టాలని, దేవుని మీద ఆనుకున్న వాళ్ళని, దేవుని ఆశ్రయించిన వారిని బలపెట్టడానికి యేసయ్య కనులు సంచారము చేస్తూ ఉన్నాయంట. అందుకే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఇద్దరు చూసాం, ఇద్దరు రాజుల్ని చూసినప్పుడు ఏమైందంట, ఇద్దరు దేవుని మీద ఆనుకొని లేనప్పుడు వారి సొంత జ్ఞానాన్ని ఏంటంట వారు ఉపయోగించారు, వారి అనుభవ జ్ఞానాన్ని, వారి రాజకీయ జ్ఞానాన్ని ఉపయోగించారు, వారి రథముల్ని, రౌతుల మీద వారు ఆధారపడ్డారు, ప్రభువుని నమ్ముకోలేదు, దేవుడి మీద ఆనుకోలేదు, కానీ దేవుణ్ణి విడిచిపెట్టేశారు. ఆ అంతము భయంకరం. ఆశారాజు అట్లాగే ఆ వ్యాధితోనే చనిపోతాడు, ఆ తర్వాత ఆహాజురాజు కూడా అట్లాగే చనిపోతాడు యుద్ధాలతోని. ఆ రాజు కింద అశూరు వారికి ఏంటంటే వారి దాసత్వంలో ఉంటే వారికి ఏంటంటే బందీ అయిపోతుండే వారు రాజే, కానీ వారు బతికినన్ని కాలము ఆ రాజు అధికారం కింద, ఒక నియంత కింద, వారు చెప్పినట్టే, వారు శాసించినట్టే జీవిస్తూ అట్లాగా ఉండిపోతూ ఉంటారు. అట్లాగైతే మనం ఉండటానికి లేదు. ఈ దినాన్న మనం సందేహపడుతున్నామేమో, సమస్యలు వచ్చినప్పుడు, లేదంటే మనం కోలుకోలేని పరిస్థితులు మనం వచ్చినప్పుడు, మనం కొండల తట్టు చూస్తున్నప్పుడు సహాయం ఎక్కడి నుంచి వస్తుందంట, దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా యుద్ధ నుంచి, ఆయనే మన సహాయకుడు. ఏంటంటే భూమి ఆకాశములో సృజించడం ఆయన మన పాదంలో త్రొట్టినెళ్ళంట. ఆయన కాపాడువాడు, కునుకడు, నిద్రపోనివాడు మనకున్నామంటే, మనం ఈ దినాన భయపడుతున్నామంటే, మనం సందేహపడుతున్నామంటే, ఇంకా ఏంటంటే ఆయన యందు సంపూర్ణంగా ఆనుకోలేదు, సంపూర్ణంగా ఆయన్ని నమ్మలేకపోతున్నాం, సంపూర్ణంగా ఆయన ఆశ్రయించలేకపోతున్నాం. కాబట్టి ఇంకా మన హృదయంలో అలజడి, లేదంటే అవిశ్వాసము, లేదంటే దేవుని పూర్తిగా నమ్మలేకపోతున్నాం. ఇప్పుడు ఏంటంటే ఆయన మనం నమ్మాలి. సర్వశక్తి గల దేవుడు ఆయన ఏంటంటే ఎట్లాగా మాంసం అడుగుతున్నాడండి ఇజ్రాయెల్ని మోషే విసిగించేస్తుంటే, ఇప్పుడు ఎక్కడి నుంచి తేవాలికి ఇంత మాంసము, సముద్రం చేపలన్నిటినీ నేను కూర్చాలని అంటే, యెహోవా బాహుబలమైనా తక్కువైపోయిందా? నా కురచ ఏంటంటే నా చెయ్యి కురచ కాలేదు, కానీ బాహుబలం తక్కువ కాలేదు. కానీ అవిశ్వాసంతో మోగా చెవిటి పట్టిన వాడు, ఆ తండ్రి ఏంటంటే యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే, నీ శిష్యులు బాగుపరచలేరు, నీకేమైనా వీలైతే, ఏముంటుంది మాట, నీకేమైనా అవుతుంది. ఏమైనా ఏంటి, ఏదైనా చేయగలడు యేసయ్య కదా. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు ఏమైందంట, ఒక్క ప్రార్థన చేశాడు, సూర్యుడిని అట్లాగా ఆపేశాడు. చరిత్రలో ఒక నరుని మాట విని, ప్రార్థన విని యెహోవా ఇంకెన్నడూ అట్లా చేయలేదంట. అంత శక్తి గలవాడంటే ఏంటంటే దేవుడు ఏంటంటే ఏదైనా చేయగలడు, ప్రకృతిని ఆపగలగలడు, ఏదైనా చేయగలడు. కానీ ఏంటంటే మనం ఏమైనా చేయగలిగితే కదా, ఏమి చేయగలడు, నేను ఏదైనా చేయగలనే దేవుడు మనం కలిగి ఉన్నాము, ఎంతైనా చేసే దేవుడిని మనం కలిగి ఉన్నాము. అద్భుతాలు, ఆశ్చర్యకాలు ఊహించిన దానికంటే మరీ ఎక్కువగా చేయగలిగే దేవుడు ఉన్నాడు. కానీ
నీవు నమ్మినట్లయితే, నీవు నమ్మిక. ద ప్రాబ్లమ్ ఈజ్ యూ షుడ్ హ్యావ్ ఫెయిత్. నీకు విశ్వాసం ఉంచాలి. ఇది నేను చేయలేనని నువ్వు అనుకుంటున్నావు, నా శక్తిని శంకిస్తున్నావు, నా వల్ల కాదని అనుకుంటున్నావు, కానీ నేను చేయగలను. అప్పుడు ఏమంటాడు? ఒప్పుకొని చాలా చాలా అదంటే యథార్థంగా తండ్రి ఒప్పుకుంటాడు. అవును ప్రభువా, నేను నమ్ముతున్నాను, నా విశ్వాసాన్ని బాగుపరచు. ఏమంటాడు? నమ్ముతాడు. నేను విశ్వాసం ఉంది కానీ కొంచెం అవిశ్వాసాన్ని ఏమొచ్చా ఏసై దగ్గరికి వచ్చి నీకేమైనా వీలైతే ఏదైనా చేయగలిగితే, ఎస్ ఐ కెన్ డూ ఆల్ థింగ్. ఏసై చేయలేంది ఏమీ లేదు. మన పక్షాన ఏంటంటే ఆయన కుమారునే మనకు అనుగ్రహించిన వాడు మరి సమస్తమును మనకి దయచేయగలను. మనం నమ్మాలి, మన పక్షాన ఆయన ఉన్నాడని. మన పరిస్థితులు అన్నిట్లోని ఆయన మనం ఒంటరిగా వదిలేవాడు కాదు, కానీ ఇమ్మానుయేలు దేవుడు అని మనం నమ్మాలి. అలా నమ్మినట్లయితే దేవుని దగ్గరికి యథార్థమైన హృదయంతో, అవును ప్రభువా నేను అవిశ్వాసిని, నా అపనమ్మకాన్ని బాగు చెయ్యు అని అంటే, దేవుడు ఏ పరిస్థితి అయినా ఆయన ఆనుకున్నప్పుడు, ఆయన ఆధారపడినప్పుడు, ఆయన మీద మరి ప్రశ్నలు లేకుండా నువ్వు చేయగలవయ్యా, నేను నమ్ముచున్నాను, నమ్మిక మాత్రం ఉంచుటకు నాకు సహాయం చేయము, నా విశ్వాసాన్ని బాగుపరచము. మన శిష్యులు ఏమడిగారు? ప్రార్థన చేయమని అడిగారు. ఇంకేంటంటే విశ్వాసాన్ని అధికం చెయ్యి అడిగారు. మనం కూడా అడుగుదాం, ప్రార్థన చేయమని అడుగుదాము. శిష్యుల వలె మనం కూడా అవ్వాలంటే విశ్వాసంలో నిలిచి ఉంటాడు. అంతం వరకు నిలిచి ఉండుటకు మనం నడిపించే దేవుడు. విశ్వాసంకు కర్తయు కొనసాగించబడి యేసు వైపే మనం ఉందాం. అట్లా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకొని ముగించుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నాయనా ఇది నాన్న ప్రభువా, మీరు మాట్లాడి ఉన్నారు ప్రభువా. మా జీవితాలని నాయన నీ వాక్య వెళ్ళలో మేము పరీక్షించుకుంటున్నాం ప్రభువా. నాయన సమస్య వచ్చినప్పుడు ప్రభువా మేము చింతిస్తున్నామా, లేదంటే నీ సన్నిధిలో మేము కనిపెడుతున్నామా అనేది మా విశ్వాస స్థాయి ఎంత ఉన్నదని నాయన మీరు మమ్మల్ని ప్రశ్నించినప్పుడు అనేక మార్లు మమ్మల్ని రక్షించారు, విడుదల ఇచ్చారు, మా పరిస్థితులు అన్నిటి నుంచి మనం బయటికి రప్పించారు. మా జీవితంలో అనేక మేలు నాయన, అనేక అద్భుతాలు మేము యెహోవా మంచివాడని, ఉత్తముడని మేము రుచి చూచిన దినాలు, కార్యాలు నాయన ఎన్నో ఉన్నవి ప్రభువా. ఇది నాన్న సమస్య వచ్చినప్పుడు మళ్ళా వెనుతిరిగిపోతున్నాం, నీ మీద ఆనుకొని లేకపోతున్నాం నాయన. మేము మనుషుల తట్టు చూస్తున్నాం, అధికారుల తట్టు చూస్తున్నాం, రాజుల తట్టు చూస్తున్నాం, మాకున్న బలంగా ఉన్నవారి తట్టు మేము చూస్తున్నామయ్యా. నాయన ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు నాయా, యోర్దాన్ని దాటించిన దేవుడు, ఎరుకో గోడను కూల్చిన దేవుడు ప్రభువా. అంతటివి నాయన సర్వశక్తి గల దేవుణ్ణి నాయన మేము నాయన జీవపు మాటలు గల దేవుణ్ణి నాయన మేము సేవిస్తుండి ప్రభువా. విశ్వాసులుగా మేము జీవించడానికి మేము తడబడుతున్నామయ్యా, మేము తప్పిపోతున్నామయ్యా. ఈ యాత్రలో మేము నిలబడలేకపోతున్నాం నయ్యా. మమ్మల్ని బలపరచండి. మా చింత యావత్తు నీ మీద వేయటకు, మా సందేహములన్నీ ఆయన విడిచిపెట్టుటకు నాయన, ప్రతి సమయమందు ప్రభువా నీ తట్టు చూచుటకు, నీ మీద ఆనుకుంటకు మాకు సహాయం చేయండి. నువ్వు మాకు ఆదుకునే దేవుడు ప్రభువా, నీ మీద ఆనుకొనుట మాకు నేర్పయా. నీవే మా మార్గమయ్యా, నీవే మా దిక్కయ్యా. ఈ లోకంలో ఆకాశమందు నీవే ఉన్నావు ప్రభువా. నీ మీద ఆనుకొనటం మాకు నేర్పించండి అయ్యా. చింతించడం వల్ల నాయన మేమేమీ చేయలేం, కానీ నాయన పక్షుల కన్నా, అనేకమంది జీవరాశుల కన్నా శ్రేష్టమైన వారమని నాయన నీవు మా కొరకు ప్రాణం పెట్టి ఉన్నావు ప్రభువా. నీ అరచేతుల్లో మమ్మల్ని చెక్కి ఉన్నావు కదయ్యా. ఆయా సమయంలోనైనా విశ్వాసంతో మేము అడుగులు వేయలేకపోతున్నామయ్యా. గుండె చెదరవారమే విశ్వాసంతో నీ తట్టు ప్రార్థన చేయలేకపోతున్నాం నేను. ఈ సన్నిధిలోనైనా విశ్వసించలేకపోతున్నాం. అద్భుతాలు ఆశ్చర్యకార్యాల కొరకు కనిపెడుతున్నామేమో, కానీ ప్రభువా నిన్నుగానైనా మేము పూజించలేకపోతున్నాం. దేవా మా విశ్వాసాన్ని బాగుపరచమని వేడుకొంచున్నాం, మా విశ్వాసాన్ని అధికం చేయమని వేడుకొంచున్నాం ప్రభువా. మమ్మల్ని బలపరచమని వేడుకొంచున్నాం ప్రభువా. దావీదు వలె ప్రభువా నాయన అన్ని విషయంలో నాయన మా స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా ప్రభువా నీ మీద ఆనుకొనుటకు ప్రభువా, మా ప్రవర్తన అంతటి మీద నీ అధికారానికి ఒప్పుకుంటున్నాం ప్రభువా. నాయన మా బిడ్డల విషయంలో,
మా విషయంలో, మా కుటుంబం విషయం అన్నిట్లో ప్రభువా నాయన మీరు అధికారం తీసుకోమని వేడుకొని, నీ చిత్తం మా కుటుంబాల్లో జరగాలయ్యా. అవును ప్రభువా, నీవు మా ప్రభువుగా ఉండమని వేడుకొంచున్నాం ప్రభువా. అన్ని విషయంలో నాయన నీ మీద ఆనుకుంటా నాయన మాకు నేర్పించండి, మమ్మల్ని బలపరచండి నాయన. విశ్వాసులమని నాయన పేరు మాత్రమే కాకుండా ప్రభువా, విశ్వాస సహితమైన జీవితాన్ని మేము జీవించుటకు ఈ కృపను, నీ దయను మా మీద కృమ్మరించమని వేడుకొంచున్నాం నాయన. వచ్చిన ప్రతి వారిని మీరు దీవించమని వేడుకొంచున్నాం. ఏ మనసుతో వచ్చినప్పటికీ, ఏ భారంతో వచ్చినప్పటికీ ప్రభువా, హృదయాన్ని చూచే దేవుడు ప్రభువా, మమ్మల్ని లేవనెత్తండి, మమ్మల్ని బలపరచండి. కృంగిన వారిని లేవనెత్తండి. వారి కుటుంబ సమస్యలన్నీ మీరు ఎరిగి ఉన్నారు ప్రభువా. స్వస్థత, విడుదల, నెమ్మది, శాంతి, సమాధానము నాయన మీరు కలుగజేసే దేవుడు నాయన. శూన్యం నుంచి సమస్తం చేసే దేవుడు నాయన. నీ మాట యందు ప్రభువా, ఈ దినాన నాయన మీరు మాట్లాడిన మాటలు ప్రభువా మేము పట్టుకొని మేము వెళ్దామని నమ్ముతున్నాం ప్రభు. నీ మాటలు యందు నమ్మిక ఉంచి నాయన మేము తిరిగి వెళ్తున్నాం ప్రభువా. ఆ మాటలు మా జీవితంలో ఫలించుటకు నాయన, నీరు కట్టుటకు ప్రభువా నాయన సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. నీ మాటలు మమ్మల్ని నాయన జీవింపజేస్తాయి, మమ్మల్ని బ్రతికింపజేస్తాయని నాయన మేము నమ్మి నాయన విశ్వాసంతో మేము తిరిగి వెళ్తున్నాం అయ్యా. మా జీవితాల్లో నాయన మీరు అద్భుతం చేయండి, మా కుటుంబాలు దీవించండి. తిరిగి వెళ్తుండగా నాయన నాయన మీ కార్యములు జరిగించండి. నీ సన్నిధి, నీ కృప మా తోడు ఉంచమని వేడుకొంచున్నాం నాయన. నాయన మేము ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థన అవసరతను నాయన, అనారోగ్యంగా ఉన్న వారి కొరకు మేము ప్రార్థన చేసిన ప్రతి అవసరతను మీరు తీర్చమని వేడుకొంచున్నాం నాయన. నిద్ద ఆసురాలు బిందు పక్షాన ప్రార్థన చేస్తున్నామయ్యా. బిడ్డను కనికరించమని వేడుకున్నాను ప్రభువా నాయన. తన పరిచర్యను నాయన ఎట్టి విధంగా నాయన నీ కొరకు ప్రయాసపడిన దినాలు, ఆమె సేవా పరిచర్య అంతటిని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభువా, సంఘం ఆసక్తితో నాయన ప్రార్థన చేస్తున్నప్పుడు నాయన మేము అద్భుతాలు చూసామయ్యా. అట్టి దేవుణ్ణే ఈ దినాన్ని మేము ప్రార్థన చేస్తున్నాం నయ్యా. నీ బిడ్డను మీరు తాకమని వేడుకొంచున్నాం నాయన. రిపోర్ట్స్, డాక్టర్స్ ఏమీ కాదు కానీ ప్రభువా నాయన ప్రార్థన ఆలకించే దేవుడు, పరమ వైద్యుడు అని మీరు నమ్మి నాయన ఇప్పుడే ప్రభువా ఆ బిడ్డ మీద నాయన నీ గాయపడిన హస్తాన్ని ఉంచండి, మీరు స్వస్థపరచండి, మీరు బాగుపరచండి ప్రభువా. నీ సాక్షిగా నాయన బలమైన సేవ చేయుటకు నాయన నీ కృపను వేడుకొంచున్నామయ్యా. నీవేనయ్యా మాకు ఆధారం, నీవు తప్పితే ఎవ్వరూ లేరు ప్రభువా నాయన. మీరు కనికరించమని వేడుకొంచున్నాం నాయన. సిస్టర్ మేరీ ప్రకాష్ కొరకు ప్రార్థన చేసాం, సిస్టర్ లక్ష్మి కొరకు కూడా ప్రార్థన చేస్తాం నాయన. ఇంకా సంఘంలో నాయన అనారోగ్యంతో బలహీనతో బాధపడుతున్న ప్రతి ఒక్కరి మీద నాయన నీ హస్తాన్ని ఉంచండి నాయన. మీరు విడుదల, స్వస్థత నాయన మీరు దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్.